థ్యాంక్ యూ. సో అట్లా ప్రతి లెవెల్లో పెరుగుతూ పెద్ద అయిన తర్వాత డిస్కషన్ వస్తుందా? మీ కొడుకు ఏం చేస్తున్నాడు, మీ కొడుకు ఏం చేస్తున్నాడు, మీ కొడుకు ఏం చేస్తున్నాడు. అవతల కొడుకేమో బీటెక్ వేయించింది, మా డాడీ కూడా బీటెక్ వేయించేసిండు. బీటెక్ అయిపోయిన తర్వాత అతను 30,000 జాబ్ అంటాడు, ఒక 30,000-40,000, ఒక అతను 50,000, ఒకళ్ళు అమెరికా పోయిండు, ఎక్కడో పోయిందని చెప్తున్నాడు అనమాట. ఈరోజు మనదేముంది మరి? నో జాబ్, బ్యాగ్ వేసుకొని తిరుగుతూ ఉన్నాం, నో చెక్. ఎట్లా ఉంటుంది అప్పుడు ఫీలింగ్? ఎట్లా ఉంటుంది సార్? హ్యాపీగా ఉంటారా తల్లిదండ్రులు ఎవరైనా? మా మామ అనమాట రాలేడు అనుకుంటా, మా మామతో చెప్పాడంట మా డాడీ, నాకు కూడా తెలియదు. మా మామ వచ్చి నాకు అడిగాడు అనమాట. అంటే వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి కూర్చొని మాట్లాడుతున్న టైంలో వాళ్ళ కొడుకు అది, ఇలా కొడుకు ఇది అని చెప్పుకుంటున్న టైంలో నేనేం చెప్పుకోలే భయ్ నా కొడుకుల గురించి. ఇద్దరు కొడుకులు గాలికి తిరుగుతూ ఉన్నారు, ఏమని చెప్పుకోవాలి నేను అని చెప్పేసి బాధపడాడంట మా డాడీ రోజు. మా మామ నన్ను వచ్చి అడిగిందనమాట, ఇంత పెద్ద వెరినో మన దిమాకు ఉన్నది భయ్, ఏదైనా పని చేసుకుంటే కదా, ఉట్టిగా ఖాళీ తిరుగుతున్నావు, ఏమైంది మేము అట్లా మాట్లాడుతున్నావు అంటే, ఇట్లా అయిందంట, మీ డాడీ ఎవరో ఇట్లా అన్నారంట, ఇట్లా జరిగిందంట, చెప్పుకోవడానికి కూడా లేనంత అలా క్రియేట్ చేసేసారు మీరు అని చెప్పేసి అన్నాడు అనమాట. నాకు ఆ రోజు మండింది అనమాట. వేరే ఆప్షన్ ఏం లేదు, ఉన్నది ఒకటే ఆప్షన్ ఏముంది సార్? సేఫ్ షాప్ నుంచి డైమండ్ అయిన తర్వాత ఈరోజు మా డాడీ లానే కూర్చొని మాట్లాడితే ఏం చెప్తాడు సార్? ఈరోజు మీ కొడుకు ఏం చేస్తున్నా ఏం చెప్తాడు ఈరోజు? అందరూ ఒకసారి గట్టి చెప్పండి, ఏం చెప్తాడు ఈరోజు? ఏం చెప్తాడు సార్? వినిపిస్తలేదు. ఇక్కడ వాళ్ళు ఎవ్వరు ఎనర్జీ లేదు. ఏం చెప్తారు సార్? అది కావాలనుకోని డిసైడ్ అయినా ఈరోజు అయ్యి చూపిస్తున్నా డైమండ్. ఈ డైమండ్ షిప్ చేయడం కోసం ఒక టార్గెట్తో వచ్చాను. డైమండ్ షిప్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఇప్పటి నుంచి తీసుకున్న టార్గెట్ 155 మెంబర్స్ డైమండ్, 24 hours 7 days టోటల్ నేను వర్క్ చేయడానికి రెడీ. మరి డైమండ్ అవ్వడానికి రెడీ ఉన్నారా లేదా? 155 డైమండ్లు అయితే అవుతారు. అందులో ఎంతమంది రెడీ ఉన్నారు మరి అవ్వడానికి? అందరికీ ఒకసారి గట్టిగా కంగ్రాచులేషన్స్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఎక్కువగా టైం లేదు అనుకుంటే చాలా టైం తీసుకున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఒకసారి గట్టిగా క్లాప్స్తో మరి మా గురించి మైక్ అందిస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, సూపర్. ఈ వీడియో ఎక్కడ దొరకదు అనమాట. ఆల్మోస్ట్ నేను కూడా ఫుల్ వీడియో చూసి చాలా రోజులు అవుతుంది. ఎప్పుడో నా దగ్గర ల్యాప్టాప్ ఉండేది పాత వీడియో, గురుజీ వీడియో యూట్యూబ్ లో ఉండేది, మొత్తం లింక్ అనేది తీసేసారు. మళ్ళీ ఇప్పుడు ఆ వీడియో సోమదేశ్ గారి ల్యాప్టాప్ లో నరేష్ మోహన్ ఎక్కించాడట. సూపర్. ఊహించుకున్నారా నరేష్ మోహన్ మాటలు నెక్స్ట్ మీరు మాట్లాడినట్టు ఊహించుకున్నారా? ఇమాజిన్ చేసుకున్నారా? ఎంతమందికి వచ్చింది ఇమాజినేషన్? చెప్పండి గాస్. నరేష్ మోహన్ మాట్లాడేటప్పుడు నెక్స్ట్ నేను మాట్లాడుతున్నాను, ఆ మాటలు నాయే అని ఎవరికి అనిపించింది? చెప్పండి. నాకు అనిపించింది మహర్జీ. వా వా గ్రేట్ గ్రేట్. చెప్పండి, ఏమనిపించింది? అక్కడ నేనే మాట్లాడుతున్నాను అనిపించింది మహర్జీ. నువ్వే మాట్లాడుతున్నట్టు అనిపించింది. ఎస్ మహర్జీ. నెక్స్ట్ అది నా ప్లేస్, కంపల్సరీ అది నా ప్లేస్ అనిపించింది మా. కెమెరా ఆన్ చేసుకొని మాట్లాడితే ఇంకా బాగుండేది కదా. నువ్వే మాట్లాడుతున్నావు అంటే ఫస్ట్ కెమెరా ఆన్ చేసుకుంటే నువ్వు అవుతావు నెక్స్ట్. ఓకేనా? ఎస్ మహర్జీ, ఎస్ మహర్జీ. రైట్. నెక్స్ట్ కదా, నెక్స్ట్ ఇంకెవరు కనిపించింది? జై మాజీ, గుడ్ మార్నింగ్ మాజీ. ఎస్ మాజీ, వాస్తవం నేను కూడా మా గురించి వీడియోస్ చూడలేదు మాజీ. అసలు నా స్వామి గురించి చెప్పారు. ఈరోజు చూస్తే అసలుకి ఒళ్ళంతా ఎట్లా ఉందంటే ఇంటర్వ్యూ కూడా నెక్కబడుస్తున్నాయి మా గురించి మాట్లాడుతుంటే. నేను ఇంత మా గురించి ఎంత గట్టిగా మాట్లాడినప్పుడు అసలు నేను ఎప్పుడు అసలు చూడలేదు, వినలేదు మా గురించి. అసలుకి నాకు అదే ఆశ్చర్యం అనిపించింది అనమాట. ఇప్పుడు అంటే చూస్తే డైమండ్ అయితే ఆ పవర్ అనేది వేరే అనేది అర్థమైంది మా గురించి. అసలు ఎలా అంటే అదే మా గురించి చెప్పే మాటలు కొన్ని చూస్తే నా సిచ్యువేషన్లు కొన్ని గుర్తుకొచ్చినాయి అనమాట. ఆ విధంగా ఉంది స్పీచ్ అయితే, మామూలుగా కాదు మా గురించి. ఖచ్చితంగా మా గురించి ఇప్పుడు ఏదైతే చెప్పారో కమిట్మెంట్ తీసుకున్నాం మా గురించి, ఇంకా కూడా సీరియస్గా తీసుకున్నాం అనమాట మా గురించి మాటల్లో కూడా.
అంటే మనము డైమండ్ అవ్వాలంటే అది వేరే లెవెల్ మోగర్జీ. కష్టపడ్డవాడికి అనమాట, కమిట్మెంట్ తీసుకునే వాడికే ఉంటుందని చెప్పని ఖచ్చితంగా మోగర్జీ చేస్తాం మోగర్జీ. ఈ రోజు నుంచి కూడా ఇంకా కంటిన్యూగా. థ్యాంక్ యూ మోగర్జీ, థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. కరెక్టే గారు. మారుజీ జయ మారుజీ శ్రీనివాస్ గారు. మారుజీ ఎంత మంచి స్పీచ్ ఇప్పుడు దాకా నేను కూడా వినలేదు మారుజీ. అసలుకి అది అంత పవర్ఫుల్ గా మాట్లాడాడు మారుజీ. ఇప్పుడు మాట్లాడే నరేష్ మారుజీ అని అనిపించింది నాకు. ఆ డైమండ్ స్పీచ్ ఆ విధంగా ఇచ్చాడు. ఆ రియల్ మారుజీ అంతా అసలు ఒళ్ళంతా గగ్గులు కూర్చేటట్టుగా నరేష్ మారుజీ మాట్లాడాడు ఆ రోజు డైమండ్ స్పీచ్ లో. నేను ఇప్పుడు ఇప్పుడు మీరు పెట్టినా నేను విన్నాను మాకు ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు దాకా ఎక్కడ పెట్టారు ఈ వీడియో తెలియదు మారుజీ. చాలా ఎక్సలెంట్ వీడియో మారుజీ. అసలు మారుజీ మాటలు చాలా అనిపించింది. ఖచ్చితంగా మారుజీ ఆ డైమండ్ అయితే ఆ వైబ్రేషన్ మీరు మారుజీ ఖచ్చితంగా. సో ఖచ్చితంగా కమిట్మెంట్ తీసుకొని చేస్తాం మారుజీ. ఖచ్చితంగా 100% మేము కూడా ముందుకెళ్ళి అదే అన్ని అచీవ్ చేస్తాం మారుజీ. థ్యాంక్ యూ మారుజీ, థ్యాంక్స్ సో మచ్ మారుజీ అవకాశం. గ్రేట్ శ్రీనివాస్ గారు. సో రైట్ గైస్, నరేష్ మాజీ ఏదైతే మాట్లాడారో అలా మీకు కూడా మాట్లాడాలి, మీరు కూడా అలా చేయాలి అని అనుకుంటే అనుకున్న అందరూ అవరండి. నరేష్ మాజీకి ఇప్పుడు 1,00,000 మంది టీమ్ అయ్యారు. సుమారు 1,00,000 మంది టీంలో 1,00,000 మంది డైమండ్స్ కాలేపోయారు. కేవలం ఇప్పుడు దాకా డైమండ్ అయిన వాళ్ళు 6-7 6-7 మెంబర్స్ డైమండ్స్ అయ్యారు. గుడ్ మార్నింగ్ గురుజీ. గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ గుడ్ మార్నింగ్ గురుజీ. నాకు అనిపించింది గురుజీ వాళ్ళు చాలా కష్టపడ్డారు. ప్రతి మీటింగ్ కి వెళ్ళారు, ఎంత దూరమైనా ఆలోచించకుండా కాంట్రిబ్యూషన్స్ కట్టుకుంటూ. అది మెయిన్ ఇంపార్టెంట్. అది గురుజీ, డబ్బులు పెట్టాలా మనం వెళ్ళాలా అని ఆలోచించకుండా రేపు మనం భవిష్యత్తులో సాధించేది చాలా ఉందని ఆలోచించి ముందడిగేసి వెళ్ళారు గురుజీ. వెళ్ళి ఈ రోజు డైమండ్ అయి చూపించారు గురుజీ. ప్రతి ఒక్కళ్ళ నోరు మూపించారు, వాళ్ళ మామ లాంటి వాళ్ళ నోరు. అలాగే మూపించాలి అందరి నోరు అని చెప్పేసి నాకు కూడా అనిపించింది గురూజీ. నేను కూడా డైమండ్ అవ్వాలి, నా వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ నేను సెలబ్రేషన్ చేయించుకోవాలి ఖచ్చితంగా అనిపించింది గురూజీ. నేను కమిట్మెంట్ అయ్యాను గురూజీ. ఖచ్చితంగా డైమండ్ అయ్యే వరకు వదిలేదు లేదు గురూజీ. థ్యాంక్ యూ గురూజీ అవకాశం. గ్రేట్, సూపర్. చూడొచ్చు, అనిపిస్తుంది అందరికి అనిపిస్తుంది, శిలాకి చెల్లి కూడా అనిపిస్తుంది. బట్ ఎందుకు అందరూ డైమండ్ కాలేకపోతున్నారంటే చాలా మంది చేసే అతిపెద్ద పొరపాటు ఏంటంటే ఎవరినో చూసి ఏదో వీడియో చూసి లేకపోతే ఒక అప్లైన్ మాటలు వినో లేకపోతే సమ్ ఏదో అయ్యి మోటివేషన్ తోనే నేను డైమండ్ కావాలని ఫిక్స్ అవుతుంటారు చాలా మంది. వాళ్ళని చూసి అరే వీళ్ళు డైమండ్ అయ్యారు నేను ఎందుకు కాకూడదు, వాళ్ళని చూసి వీళ్ళు అయ్యారు నేను ఎందుకు కాకూడదు. ఎస్, నేను కాదట్లేదు, వాళ్ళని వీళ్ళని చూడాలి, మోటివేషన్ అవ్వాలి, వాళ్ళ మాటలు వినాలి, మోటివేషన్ అవ్వాలి, నేను కాదట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటన్నిటికంటే కూడా నీకు ఇన్బిల్ట్ ఒక ఫైర్ ఉండాలి. ఏదో ఒక ట్రిగర్ పాయింట్ అంటారు దాన్ని. నీ లైఫ్ లో నువ్వు ఎదగాలన్నప్పుడు ఒక ట్రిగరింగ్ పాయింట్ పడాలి. నరేష్ గురించి ట్రిగరింగ్ పాయింట్ ఏంటంటే వాళ్ళ మామయ్య ముందు వాళ్ళ నాన్న అట్లా బాధపడ్డాడంట. నాకు 2 కొడుకులు ఉన్నారు, 2 గాలికి తిరుగుతున్నారు, ఏమవుతారో తెలియలేదని బాధపడితే వాళ్ళ మామయ్య వచ్చి వాళ్ళ నాన్న గురించి చెప్పినప్పుడు అరే మా నాన్న నా గురించి ఇంత తప్పుగా అనుకుంటున్నాడా, నేను ఎందుకు చూపించాలి, నేను సక్సెస్ అయ్యి చూపించాలని అనుకున్నాడు. ఈరోజు చిన్న వయసులోనే, చిన్న ఏజ్ లోనే, యంగ్ ఏజ్ లో 21 years కి సేఫ్ షాప్ లోకి వచ్చి 25 years ఏజ్ లోనే డైమండ్ అయిపోయాడు. 25 years కి డైమండ్ అయిపోయాడు నరేష్ బాబు. సో మీరు అంటున్నారు చాలా మంది మాకు ఎవరు చెప్తే రావట్లేదు, నేను చెప్తుంటే వింటలేదు, చెప్తుంటే మాకు జరగట్లేదు, వరకు మా కింద టీం ఎవరు పని చేయట్లేదు, అలా ఇలా చాలా రీజన్ చెప్తుంటారు. మరి జస్ట్ ఇమాజిన్, నేను జస్ట్ ఇమాజిన్ చేసుకుంటా అంతే. నాకు నరేష్ గురించి జర్నీ అనేది నేను పెద్దగా చూడలే, ఎందుకంటే నేను వచ్చేటప్పటికే ఆయన వీనస్ లో ఉన్నాడు. నేను సేఫ్ షిప్ లో చేరేటప్పటికే ఆయన 3 డైమండ్ అన్నారు. నేను అసలు ఆయన డాక్యుమెంటరీలో లేను, ఆయన వర్క్ నాకు తెలియదు, ఆయనతో ఇంటరాక్షన్ లేదు, ఆయనతో జర్నీ కూడా నాకు లేదు. నా దగ్గరికి వచ్చినప్పటికే నేను ఒక గోల్డ్ లెవెల్కి వచ్చినప్పటికీ ఆయన 3 డైమండ్ హోదాలో ఉండి నాకు ఒక ట్రైనింగ్ ఇవ్వడం కోసం వచ్చాడు. అదే నేను ఫస్ట్ టైం చుట్టాను నరేష్ బాజీ. బట్ అయినా సరే నేను ఎదుటి వ్యక్తులను చూసి వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ ని అంటే అంచనా వేస్తా, ఎక్స్పెక్ట్ చేస్తాను. అరే మనం ఇంత ఏజ్ లో ఉన్నాము, నాకు అప్పటికే 36 ఏళ్ళు ఉన్నాయి, 35-36 ఏళ్ళు ఉన్నాయి. అరే నేను ఈ ఏజ్ లో ఉన్నాను, నేను చూస్తేనేమో 25 years ఏజ్ కుర్రోడు, నాకన్నా ఒక 10 years చిన్నగా ఉన్నాడు. కొన్ని చదువు నాకన్నా పెద్దగా చదువుకున్నాడా, అని బీటెక్ ఎంటెక్ చదువుకున్నాడు. ఎంటెక్ కూడా డిస్కంటిన్యూ చేశాడు. నేను బీటెక్ ఎంటెక్ కంప్లీట్ చేసుకున్నాను, పిహెచ్డి కూడా రిజిస్టర్ అయ్యాను. పోనీ జాబ్ ఎక్స్పీరియన్స్ ఆయనకేం లేదు. నేను ఆల్రెడీ 13 సంవత్సరాలు టీచింగ్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంది, కొన్ని 100 మంది 1000 మంది స్టూడెంట్స్ టీచింగ్ చెప్పాను. మరి అన్నిట్లో నేను బెస్ట్ గానే ఉన్నా కదా,
వీళ్ళు డైమండ్ నేను ఎందుకు కాలేదు అని ఒక కమిట్మెంట్ నేను ఆ రోజు నరేష్ మోహన్ చూసి ఊహించి తీసుకున్నాను. నరేష్ మోహన్ కాదు చెప్పగా పెద్దింటి శ్రీనివాస్ మోహన్జీ 10th క్లాస్ ఫెయిల్ క్యాండిడేట్ అయినప్పుడు నేను ఎందుకు కాలేదు. ఆఫ్టర్ ఆల్ 10th క్లాస్ ఫెయిల్ ఆయనే చీటింగ్ కొట్టి పాస్ అయినాడు దీంట్లో డైమండ్ అయినప్పుడు. 10th క్లాస్ లో స్కూల్ టాపర్ లా ఉన్నాను నేను ఎందుకు డైమండ్ కాలేదు ఆ రోజు ఫిక్స్ అయిపోయినా. నేను ఎదుటి వ్యక్తులను చూసినప్పుడల్లా వీళ్ళైనప్పుడు నేను ఎందుకు కాలేదు, వీళ్ళైనప్పుడు నేను ఎందుకు కాలేదు, నాకేం తక్కువ అని నాకు నేను ఫస్ట్ జడ్జిమెంట్ చేసుకుంటాను. ఎదుటి వ్యక్తులు వాళ్ళు అలా చేశారు ఇలా చేశారు నేను గొప్పగా అనుకున్నా అంటే కూడా ఎస్ వాళ్ళు చేసినప్పుడు నేను ఎందుకు చేయకూడదు అని నా ఆలోచన. నెక్స్ట్ అనుకోవడంతో పాటు మరి దాని తగ్గ మ్యాచింగ్ యాక్షన్. ఈరోజు చూడండి నాకు ఎవరు చెప్పలా, చిన్నారావు సార్ ఇలా నువ్వు ల్యాప్టాప్ లో కనెక్ట్ అవ్వాలి నాకు ఎవరైనా చెప్పారా? చెప్పండి చెప్పండి సార్. నో మోహన్. మరి మీకు అనిపిస్తుంది కదా మీరు ఎందుకు ల్యాప్టాప్ లో కనెక్ట్ కావట్లా? దానికి నో ఆన్సర్. తక్కువని నందా సార్ నాకు అనిపిస్తుంది గురుజీ అన్నాడు. అనిపిస్తుంది కదా నువ్వు ఎందుకు కెమెరా ఆన్ చేసుకోవట్లా, ల్యాప్టాప్ లో కనెక్ట్ కావట్లా? దానికి నో ఆన్సర్. మాటలు ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉంటారు సార్, బట్ దానికి తగ్గ పని మాత్రం చేయరు. దానికి కారణాలు 100 చెప్తారు, 1000 చెప్తారు. చెప్పాలని నేను చెప్పాలి కారణాలు. నైట్ అంతా నాకు 2:30 దాకా నేను దిక్సూచి కోసం చేసుకొని మళ్ళీ పొద్దున్న లేచి ముందుకు వచ్చాను. నేను చెప్పుకోవాలి కారణం. నాకు నైట్ నిద్ర లేదు సార్ అని చెప్పేసి చెప్పుకోవాలి. ప్రతిరోజు పని చేసినా సరే ఎవ్రీడే మార్నింగ్ ఒక కొత్త ఉత్సాహంతో ఉత్తేజంతో మనం లేచి నిలబడి కూర్చోవాలి. ఎట్లా మనకున్న సమస్యలు సాకులు ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి సేఫ్ షాప్ అనేది పనికిరాదు. ఇక్కడ సేఫ్ షాప్ ఎవరి కోసం పనిచేయాలి? ఎవరి కోసం పనిచేయాలి? నరేష్ గురించి ఎవరి కోసం పనిచేశాడు? నరేష్ గురించి పెద్దింటి శ్రీనివాస్ గురించి కోసం పనిచేశాడా? ఆయన ఫిక్స్ అయిపోయాడు, ఆయన డైమండ్ అవ్వాలని ఫిక్స్ అయిపోయాడండి. అందుకే నా వల్ల పెద్దింటి శ్రీనివాస్ ఇన్కమ్ వస్తుందిగా ఏంటో లెక్కలు వేసుకోవాలా, డైమండ్ అయి కూర్చున్నాడు. నరేష్ గురించి ఇన్కమ్ లెక్కలో నరేంద్ర గురించి డైమండ్ అయ్యాడు, 2వ డైమండ్. నరేష్ గురించి తర్వాత ఆయన ఇన్కమ్ లెక్కలో 2వ డైమండ్ నరేంద్ర గురించి ఆయన తర్వాత. మరి ఆయన ఎందుకు డైమండ్ అయ్యాడు నరేంద్ర గురించి? అరే నేను పని చేస్తే నరేష్ గురించి డబ్బులు వస్తాయి కదా, ఆయన చెక్ వస్తుంది కదా అని ఊహించాడా? ఊహించాడా? నరేష్ గురించి వస్తే నాకే అండి నేను డైమండ్ అవ్వాలా, నేను కమిట్మెంట్ తీసుకోవాలా అని చెప్పి కమిట్మెంట్ తీసుకున్నాడు, డైమండ్ అయ్యాడు నరేంద్ర గురించి. ఆ తర్వాత నరేష్ గురించికి ఇన్కమ్ లెక్కలో ఆల్మోస్ట్ 30,000-40,000 మంది టీం ఉంటే అందులో నెక్స్ట్ డైమండ్ నేనే. నరేంద్ర గురించి తర్వాత నెక్స్ట్ డైమండ్ నేనే. మరి నేనేందుకు డైమండ్ అయ్యాను? నేను పని చేస్తే కూడా ఇప్పుడు 8,000 టీం అయిపోయింది. ఇన్ని వేల మంది టీంకి నరేష్ గురించి చెక్ వస్తుందా అంటే వచ్చింది. ఎందుకు రాదు? కన్ఫామ్ వచ్చింది. ప్రతి చెక్ నాకు ఇక్కడ 1000 రూపాయలతో ఆయన 2,000 వస్తాయి, నాకు 2,000 వస్తే 4,000, నాకు 50,000 ఆయన 1,00,000 వస్తాయి. బట్ అయినా ఎవరు కష్టపడుతున్నారు? నా 8,000 టీం కోసం నరేష్ గురించి రావాలి, మీరు ప్లాన్కి రావాలి, మీరు ఫాలోఅప్ రావాలి, మీరు నాకు వచ్చి చేయాలి ఏ రోజున అడిగానా? నాకు అప్లైన్ అంటే ఆలోచన లేదండి. నాకు అప్లైన్ వచ్చి చేయాలని రూలే లేదు నాకు. ఇది ఎవరి బిజినెస్ అంటే ఇది అప్లైన్ బిజినెస్ కాదు, ఇది నా బిజినెస్. ఇట్లా జూమ్ లో ఆర్గనైజ్ చేయాలి, జూమ్ లో మాట్లాడాలి. గురుజీ మీరు ఇస్తేనే ఇది, గురుజీ మీరు ఇస్తేనే చేస్తాను, గురుజీ ఈవెన్ ఫంక్షన్స్ కూడా నేను గురుజీ మీరు చేస్తేనే ఇదని కూడా లేదు. బట్ ఒక అప్లైన్ కావాలి కాబట్టి ఒక అప్లైన్ ఎడిఫికేషన్ చేయాలి కాబట్టి చేసుకుంటాం. బట్ వర్క్ అంతా ఎవరు చేయాలి? ఇక్కడ అప్లైన్ అనే వాళ్ళు జస్ట్ ఎడిఫికేషన్ కోసమే మనకు కావాలి. పని అంతా ఎవరు చేయాలి? మనమే చేసుకోవాలి. మనం పని చేసుకుంటూ అప్లైన్ ఎడిఫికేషన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంతే. ఇది ఇక్కడ సేఫ్ షాప్ నో ఇష్యూ డైమండ్ అవడం కోసం. ఇక్కడ నేను ఒకటి చెప్పగలుగుతాను, ఇప్పుడు దాకా ఒక లెక్క సేఫ్ షాప్ లో, ఇక్కడ నుంచి ఒక లెక్క నా బిజినెస్ లో. అంటే ఇప్పుడు దాకా ఎవరు ఎలా చేశారో ఏం చేశారో ఎవరికి పెద్ద లెక్క పత్రం ఉండదు. బట్ ఈ రోజు నుంచి ప్రతి ఒక్కళ్ళ లెక్కలు తేల్చడానికి మీ ముందుకు వచ్చేసింది అన్నమాట దిక్సూచి. ఎవరెవరు ఏ లెవెల్లో ఉన్నారు, ఇప్పుడు ఏ లెవెల్లో ఉన్నారు, తర్వాత ఏ లెవెల్లో ఉన్నారు, A to Z మొత్తం ప్రతి ఒక్కరు చిట్టా బయటకు తీసేసింది అన్నమాట దిక్సూచి. ఇజ్జత్ కా సవాల్. దిక్సూచి బుక్ ఏదో నామకే వాసగా ఏదో బుక్ పెట్టాను ఏదో అయింది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారేమో. నో, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ దిక్సూచి బుక్ ఎప్పుడు ప్రచురించాను, ఎప్పుడు దీనికి సంబంధించి చేశాను, A to Z అన్ని ఉంటాయి. మీకు తెలుసో లేదో ఇక చూడండి, దిక్సూచి పుస్తకం గురించి A to Z డీటెయిలింగ్ మీకు ఈ రోజు ఇస్తున్నాను. మీకు ఈ డీటెయిలింగ్ మొత్తం కూడా చూపిస్తా చూడండి. ఇదిగోండి దిక్సూచి పుస్తకము హోమ్ పేజ్.
ఎస్ మాది. ఆ పుస్తకం చదివితేనే వైపు వస్తుంది. ఇదిగోండి హోమ్ పేజ్, రాయల్ టైగర్ టీమ్ ఇండియా, దిక్సూచి డైరెక్టర్స్. ఇది యాక్చువల్ గా వేరే డిజైనర్ చేస్తే ఇంకా బాగా బెస్ట్ గా వచ్చింది. ఇంకా Yes, sir. డిజైనర్, ఇంకొక డిజైనర్ కి ఈ హోమ్ పేజ్ చేయమని ఇస్తే ఇంకా బెస్ట్ గా వచ్చింది. బట్ వేరే డిజైనర్ కి ఇవ్వదలుచుకోవాలా, నేనే డిజైన్ చేశా. ఆ డైమండ్లు నేనే తెచ్చి పెట్టాను, ఆ పేరు నేనే రాసి పెట్టాను, పైన నేనే పెట్టాను, లోగోలు పెట్టాను, కిందనే ఇది మొత్తం ఎవ్రీథింగ్ నేనే తయారు చేశా. నేనే ఆ డిజైన్ మొత్తం నేనే తయారు చేశా. నెక్స్ట్ అలానే ఈ డిజైనింగ్ బ్యాక్ సైడ్ పేజ్, బ్యాక్ పేజ్ ఇది కూడా నేను చేశా. ఎందుకు గురించి వేరే వాళ్ళకి ఇస్తే సూపర్ గా చేసేవాళ్ళ కంటే, డబ్బుల సమస్య కాదు నాకు ఇక్కడ. వేరే వాళ్ళకి ఇస్తే మంచిగా చేస్తారు డిజైనర్, బట్ అక్కడ నాకు నాది, నా ఫీలింగ్, నేను తయారు చేశాను అనే ఫీలింగ్. ఇక్కడ డైమండ్స్ వసలో సంజయ్ జైన్ గురుజీ కాడ నుంచి రసిగా గురుజీ అండ్ మాధవ్ సింగ్ గురుజీ, జస్వీర్ గురుజీ, వికాస్ గురుజీ, సోమశేఖర్ మౌజీ, అభిషేక్ గురుజీ, రవీంద్ర గురుజీ అండ్ పెద్దిన్ శ్రీనివాస్ గురుజీ అండ్ నరేష్ గురుజీ అండ్ నరేంద్ర గురుజీ, గెరా చిన్నారావు. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 12 మంది వరుస లైన్ లో నేను 12వ వ్యక్తిగా నా పేరు వచ్చేసింది. నెక్స్ట్ 13వ వ్యక్తి ఎవరు వస్తారో మళ్ళీ వాళ్ళ పేరు వాళ్ళని ఇక్కడ ఎంటర్ చేస్తా. ఫోటోలు కొంచెం చిన్నవి అయిపోతాయి, అప్పుడు 13వ ఎంటర్ అయింది. నెక్స్ట్ నా టీంలో ఎవరైతే డైమండ్ అవుతారో వాళ్ళు. నెక్స్ట్ 14వ ఎంటర్ అవుతారు. దిక్సూచి బ్యాక్ సైడ్ కవర్ పేజ్ ఇదే పర్మనెంట్. కిందేమో డైమండ్స్ డైరెక్టర్స్ ఉంటారు, ఈ పైనేమో ఎవరైతే డైమండ్స్ అవుతుంటారో వాళ్ళు ఎంటర్ అవుతుంటారు. డైమండ్ అయ్యే వాళ్ళందరినీ దిక్సూచిలో ఎంటర్ చేస్తుంటారు. ఇక్కడ ఈ దిక్సూచి కవర్ పేజ్ ఎలా ఉండాలంటే ఫ్యూచర్ లో ఎలా ఉంటుంది నేను చెప్తానండి, మీకు చూపిస్తాను. నా డ్రీమ్ మీద చూపిస్తాను. దిక్సూచి ఫస్ట్ పేజీ, బ్యాక్ పేజ్ క్లియర్. అండ్ దిక్సూచిలో చాలా మంది అండి రియల్ లెజెండ్స్ అని చెప్పుకోవచ్చు. ఒక్కొక్కరి గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. సో వీళ్ళు రియల్ కమిట్మెంట్ లీడర్ అండి. యాక్చువల్గా వీళ్ళందరూ ఎవరు అంటే ఒక సోల్జర్స్, ఒక ఆర్మీ. వీళ్ళందరూ ఇప్పుడు గ్యారా చిన్నారావు ఏదో చేస్తున్నాడు, దిక్సూచి పుస్తకం వేస్తున్నాడు, మీరు ఫోటోలు వేస్తున్నాడు అనుకున్నారు. పైగా ఈ ఫోటోలు కాదండి, ఇదేందో తెలుసా? ఆర్మీ, గ్యారా చిన్నారావు ఆర్మీ. గ్యారా చిన్నారావు సేఫ్ షాప్ లో ఎలా అయితే ఈరోజు డైమండ్ అయ్యాడో అలా ఒక కసిగా పట్టుదలగా తీసుకొని పనిచేస్తున్న వ్యక్తులు వీళ్ళు. ఇండిపెండెంట్ లీడర్స్ వీళ్ళు. ఎవరి మీద ఆధారపడి, ఏ అప్లైన్ మీద ఆధారపడి, ఏ డౌన్లోడ్ మీద ఆధారపడి, ఎవరో మీద ఆధారపడి ర్యాంక్ 1 అయిన వ్యక్తులు కాదు వీళ్ళు. వీళ్ళు కష్టపడి వాళ్ళ కసితో జస్ట్ అప్లైన్ దగ్గర గైడెన్స్ తీసుకొని అయిన వ్యక్తులు. ఓ రమాదేవి గారు ఒక యాక్సిడెంట్ గురయ్యి ఇంట్లో కూర్చున్న పరిస్థితుల్లో కూడా, బెడ్ రెస్ట్ లో ఉన్న పరిస్థితుల్లో కూడా దిశకు వచ్చిందామా. ఏలూరు లేడీ లయన్, చదువు లేదు, చదువు 0, యాక్సిడెంట్ అయ్యి మూల కూర్చుంటారు అందరూ. ఆమెకు అయినా వెన్నుపూస విరిగింది లేకపోతే ఇంకోటి విరిగింది అని చెప్పి కారణాలు చెప్పుకోవచ్చు, బట్ ఏ కారణం చెప్పకుండా దిశకు వచ్చి కూర్చుంది. ర్యాంక్ 1 పిచ్చు డైమండ్ గ్యారంటీ. ఎందుకంటే ఏమో కష్టపడి ర్యాంక్ 1 అయిందండి, పక్కగా డైమండ్. నెక్స్ట్ శ్రీలత నాకు ఎవరో తెలియదు ఏమా, బట్ అయినా సరే 2000 రూపాయలు కాంట్రిబ్యూషన్ పెంచి ర్యాంక్ 1 అయిందంటే పక్కాగా డైమండ్ అవ్వాలని ఖచ్చితంగా ఉన్నట్టు. ఖమ్మం నుంచి పక్కా, డౌటే లేదు. ఈ బుక్ లో పేరు ఎంత అయిందంటే డైమండ్ అవుతారు షూర్. ఇది కంటిన్యూగా ఉంటే, ఈ బుక్ లో కంటిన్యూగా ఉంటే డైమండే. ప్రతి 3 నెలలకు బుక్ అప్డేట్ చేస్తుంటాను, ప్రతి 3 నెలల్లో. కే విజయ మేడం. సో ఏమని నేను గమనించాను, వెళ్ళాను. ర్యాంక్ 1 సెలబ్రేషన్ అప్పుడు నేను వెళ్ళి చేశాను. ఖమ్మంలో నెంబర్ 1 లీడర్ అని చెప్పొచ్చేమో. ఆ ఏజ్ లో ఎవరైనా సరే టార్గెట్ విన్నర్ అవ్వాలంటే అంత ఆషామాషిగా ఎవరు కూడా చేయలేరండి. బట్ నాకు తెలిసి 45-50 ఇయర్స్ ఏజ్ ఉండదు ఆమెకి. ఆ ఏజ్ లో ఒక స్కూల్ టీచర్ ఏజ్ ఉండి కూడా ఈ రోజు కమిట్మెంట్ తీసుకుని టార్గెట్ విన్నర్ అయ్యి రికార్డ్ బ్రేకింగ్ పర్ఫామ్ చేసిందండి. సో కే విజయ మేడం మామూలు లీడర్ కాదండి, ఆషామాషి లీడర్ కాదు, ఒక దందా లీడర్, డైనమిక్ లీడర్ అండి. నెక్స్ట్ జట్టి నీరజ్ అండ్ సువర్ణ. నాకు మేనల్లుడు, సువర్ణ కూతురు వరుస అయింది. వీళ్ళు కూతురు వరుస అండ్ మేనల్లుడు అని చెప్పుకుంటాం కోసం కంటే కూడా నేను గ్యారంటీగా చెప్పగలను, నా టీంలో ది బెస్ట్ లీడర్స్ అని చెప్పగలను. అంటే వాళ్ళు ఎప్పుడో సేఫ్ షాప్ లో జాయిన్ అయినా సరే, వాళ్ళ నాన్నగారు జట్టి నీరజ్, వాళ్ళ నాన్నగారు జట్టి మోజేస్ గారు, మా బావగారు పని చేయకుండా ఏదో రకరకాల కారణాలతో, వ్యక్తిగత కారణాలతో, ఆరోగ్య కారణాలతో ఆగిపోయినా సరే కొడుకు వచ్చి పని మొదలు పెట్టాడు. నా తండ్రి కళని కొడుకు సాకారం చేయాలని చూశాడు.
ఆ కొడుకుకి వాళ్ళ భార్య కోడలు, ఏదో సీరియల్ వచ్చింది, కోడల కోడల కొడుకు పెళ్ళమైన సీరియల్ ఉంది కదా, అలా అన్నమాట. మామ మామ డ్రీమ్ ని కోడలు ఇక్కడ చేస్తుంది అనమాట. సువర్ణ మా కూతురు చూసారా, చాలా ప్రౌడ్ గా అనిపిస్తుంది అనమాట. ఇలాంటి వ్యక్తులు మాకు కూతురు వరుస అవుతున్నారు. మేనల్డ్ కూతురు అంటే చాలా ప్రౌడ్ గా ఉంది, మాకు చెప్పుకుంటే చాలా గర్వంగా ఉంది. చాలా చాలా గొప్పగా అనిపిస్తుంది నాకైతే. గ్రేట్. ఎందుకంటే చాలా మంది సొంతళ్ళు, బంధువులు, చుట్టాలు, గిట్టాలు రారండి, వచ్చినా ఆధారపడతారండి. బట్ వీళ్ళు ఆధారపడకుండా కష్టపడి పని చేసుకుని ఈరోజు టార్గెట్ విన్నర్స్ అయ్యారు, ర్యాంక్ 1 అయ్యారంటే మామూలు విషయం కాదు. కేవీజీ మేడం టార్గెట్ విన్నర్ అయింది, ర్యాంక్ 1 అయ్యారంటే మామూలు విషయం కాదు. నెక్స్ట్ అలానే రాజరత్నం, ఇక ఇక్కడ నీరజ్ అండ్ సువర్ణ ఇద్దరు కూడా 4,000 కాంట్రిబ్యూషన్ ఇచ్చారు, అందుకని వైఫ్ అండ్ హస్బెండ్ ఫోటోలు వచ్చినాయి. అండ్ రాజరత్నం, రాజరత్నం నాకు ది బెస్ట్ కొలీగ్, నాకు ఒక స్టూడెంట్ లెక్క వాస్తవానికి. ఏంటంటే నేను 2014లో నేను అడ్మిషన్ ప్రాసెస్ లో తిరుగుతున్న ప్రాసెస్ లో జాబ్ కోసం వచ్చాడు పాప ఆయన. జాబ్ కోసం చెట్టు కింద నిలబడితే ఆ చెట్టు కింద నేను వెళ్ళి పరిచయం చేసుకున్నాను అడ్మిషన్ కోసం అని. ఆ రోజు ఏం జరిగిందంటే అతను జాబ్ కూడా కావాలని రిక్వైర్మెంట్ ఉందంటే నేనే చైర్మన్ గారికి తీసుకెళ్ళి, సరే ఈయనకి జాబ్ కావాలంట, ఇతను బీటెక్ చదువుకున్నాడంట, జీవీఆర్ఎస్ లో ట్రిపుల్ డిపార్ట్మెంటే, మా డిపార్ట్మెంటే, జాబ్ ఇవ్వండి సార్, నాతో పాటు అడ్మిషన్ కోసం చెప్పుకుంటా అంటే చైర్మన్ గారు అప్పుడు చుండి సారథి గారు, సరే ముందు అడ్మిషన్ చేయమను తర్వాత ఇస్తాను అన్నాడు. నాతో పాటు తిరిగాడు అడ్మిషన్ కూడా. ఇప్పుడు సేమ్ షిప్ లో ఫీల్డ్ వర్క్ ఎలా అయితే నేను చేస్తే నాతో పాటు కొద్ది రోజుల పాటు ఫీల్డ్ ఎలా అయితే నేర్చుకున్నాడో అప్పుడు అడ్మిషన్ కూడా నేర్చుకున్నాడు. నేర్చుకుని 1-2 రోజులు నాతో పాటు తిరిగి తర్వాత సొంతంగా వెళ్ళిపోయి అప్పుడు కూడా అడ్మిషన్ వివచ్చంగా చేశాడు, చేసి జాబ్ కూడా తెచ్చుకున్నాడు. నేను జస్ట్ ఒక మార్గం చూపించాను, బట్ కష్టపడింది ఆయన. అప్పుడు నేను ఇప్పించానంటే నేను గొప్పగా నేను చెప్పను, ఒక ఒక ఛాన్స్ ఇగో ఇలా చైర్మన్ పరిచయం చేసి అదే నేను చేసిన పని. బట్ అక్కడ కూడా నిరూపించుకున్నాడు, అడ్మిషనల్ వర్క్ చేసేసి అప్పుడు జాబ్ రావాలంటే అడ్మిషనల్ టార్గెట్ ఫినిష్ అయితేనే జాబ్ ఇచ్చేవాడు, అది కంప్లీట్ చేశాడు. ఈ రోజు నన్ను నమ్మాడు. 5 సంవత్సరాల తర్వాత, 5 ఏళ్ళ ముందు నమ్మలేదు, బట్ 5 సంవత్సరాల తర్వాత నమ్మాడు, వచ్చాడు. ఏది చెప్తే అది ఉద్యోగం మానుకోమంటే ఒక 40,000 రూపాయల జీతాన్ని కూడా పక్కన పెట్టేశాడండి. భార్యాభర్తలు ఇద్దరు పూర్తి నమ్మకంతో ఉన్నారు, ఏది చెప్తే అది చేస్తున్నారు. ఈరోజు కాంట్రిబ్యూషన్ విషయంలో కూడా ఆల్మోస్ట్ 8,000 రూపాయలు కాంట్రిబ్యూషన్ పంపించాడు, 16 మంది కాంట్రిబ్యూషన్ పంపించాడు, 8,000 రూపాయలు పర్సనల్ డబ్బు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఫోటోలు కూడా వేసాం. నెక్స్ట్ పోలేరే గారు. సో ఈ వ్యక్తిని నేను ఫస్ట్ టైం ఆర్వీఆర్ జేసీ కాలేజ్ దగ్గర అప్పుడు సుధాకర్ సార్ ఫీల్డ్ వర్క్ లో ఉన్నాగా సుధాకర్ సార్ నాకు పరిచయం చేశాడు. సుధాకర్ సార్ దావి సార్ ఫీల్డ్ అని చెప్పి అది అప్పుడు ఎలిషా సార్ ఫీల్డ్ అని చెప్పి తీసుకెళ్ళి అప్పుడు ఆర్వీఆర్ జేసీ కాలేజ్ లో ఒక యాక్సిడెంట్ అయిన కేసులో వచ్చాడు ఆయన. అప్పుడు కాలేజ్ యాక్సిడెంట్ అయ్యేదానికి ఫస్ట్ టైం చూసాం. అంబడ్పూడిలో ఉంటాడు ఆ వ్యక్తి, కమిట్మెంట్ తీసుకున్నాడు, ఈ రోజు ర్యాంక్ 1 అయిపోయాడు, సిల్వర్ కూడా దగ్గరలో ఉన్నాడు. పోలేరే గారు వీళ్ళందరూ డైమండ్స్ కాబోతున్నారు. డైమండ్స్ వీళ్ళందరూ పక్కాగా నాతో పాటు నిలబడి ఉంటారు. వీళ్ళందరూ డైమండ్స్ అయ్యేలాగా నేను ఏం చేయాలో నా వరకు నేను చేయాల్సిన వర్క్ చేస్తాను. దావిద్ గారు ప్లంబర్, ఒక ప్లంబర్ వర్క్ లో ఉండి చదువులేని వ్యక్తి కూడా ఈ రోజు ఎక్సలెంట్ గా ప్రతి వారం వేస్ట్ వెండికి వస్తాడు, ప్రతి వారం సండే వెండికి వస్తాడు, గుంటూరు గోరట్ల వెన్యూ హాల్లో ప్రతి వారం వస్తాడు. రాజరత్నం సార్ కూడా చిరుమాళ్ళ నుంచి వస్తుంటాడు, నర్సాపేటలో ఫీల్డ్ వర్క్ చేస్తూ వస్తుంటాడు. అలానే దావిద్ గారు ఫీల్డ్ వర్క్ చేస్తూ కూడా ఎక్కడ చేసినా సరే ఖచ్చితంగా సండే వెన్యూకి ఫ్రైడే ట్రైన్కి వస్తుంటారు. అండ్ నాంచారయ్య సార్ బొబ్బర్లంక, మొన్న ఫస్ట్ టైం వెళ్ళాను బొబ్బర్లంక. ఎక్సలెంట్ గా వాళ్ళ సొంత స్వగ్రామంలో మంచి మంచి టీంని, మంచి ఆర్మీని తయారు చేస్తున్నాడు. నాంచారయ్య సార్ కమిట్మెంట్ లేడు, చదువు లేని వ్యక్తే కానీ కమిట్మెంట్ అంటే కమిట్మెంట్ అనమాట. నేను ఫస్ట్ టైం ఇతను చూసినప్పుడు వెన్యూ హాల్లో ఒక ట్రైనింగ్ పెడుతున్న టైంలో ఏదో బ్యానర్ అంటించాలి, బ్యాక్గ్రౌండ్ లో బ్యానర్ అంటే టైగర్ నిరాంటితో వచ్చాడు, మనోడు చాలా హైట్ ఉంటాడు. బ్యానర్ ఏదో ఫిట్నెస్ వచ్చడానికి వచ్చాడు అనమాట. ఆ రోజు చూసాను వ్యక్తిని. సో రియల్ గా కమిట్మెంట్ అంటే కమిట్మెంట్ అనమాట. సో కమిట్మెంట్ లీడర్స్ మాత్రమే దీంట్లో డైమండ్స్ అవుతారండి, రియల్ కమిట్మెంట్ లీడర్ అని చెప్పొచ్చు ఆశ్చర్యంగా. అండ్ అదే విధంగా కే దుర్గా. సో ఈమె 5 సంవత్సరాల క్రితం మేము ప్లాన్ చెప్పినప్పుడు వినలేదు, బట్ రీసెంట్ గా మమ్మల్ని నమ్ముకొని వచ్చారు. వాళ్ళ హస్బెండ్ చాలా ఇబ్బందుల్లో అనుకున్న రీతిలో చనిపోయినా సరే ఈరోజు కేవలం సంజయ్ మేడం మేము ఉన్నామని చెప్పేసి నిలబడింది. ఖచ్చితంగా ర్యాంక్ 1 అయిపోయారు.
ఖచ్చితంగా ర్యాంక్ 2, ర్యాంక్ 3, డైమండ్ ఫ్యూచర్ లో దుడ్డిలత మేడని ఎలా చూపిస్తాం అలా కూడా చూపిస్తాం. అలానే కే అనురాధ. సో ఈమె వయసులో పెద్దే కానీ బిజినెస్ పాయింట్ ఆఫ్ లో మాత్రం దుమ్ము దుమారం చేసిందండి. ఆ వయసు వాళ్ళు చాలా మంది నాకు మోకాలు నొప్పులు అండి, నాకు నడవలేనండి, నేను తిరగలేనంటారు. బట్ చిన్న చిన్న పిల్లలాగా ఏమో గంతులేసింది, చిన్న పిల్లలాగా పరిగెత్తింది. కమిట్మెంట్ ఒక ఆర్పీగా పనిచేసిన అనుభవం ఉంది ఆమెకి. ఈరోజు కమిట్మెంట్ ప్రకారం వర్క్ చేసుకొని ఈరోజు ర్యాంక్ 1 కేవలం దిక్సూచిలో ఫోటో కోసం మాత్రం ర్యాంక్ 1 అయిందండి. దిక్సూచిలో ఫోటో కోసం ర్యాంక్ 1 అయింది కే అనురాధ. అలాంటి గ్రేటెస్ట్ లేడీ లెజెండ్ అని చెప్పుకోవచ్చు. అండ్ నక్కా సామ్రాజ్యం. సో ఈమె కూడా ఆల్వేస్ స్మైలింగ్ ఫేసే, ఎప్పుడు చూసినా స్మైలింగే. వయసు చాలా పెద్దదే, బట్ వయసు నేను ఆడవాళ్ళ వయసు చెప్పకూడదు, బట్ వయసు పెద్ద పెద్ద వయసే, 50+ ఉండొచ్చు బహుశా. బట్ అంత ఏజ్ లో కూడా కమిట్మెంట్ తీసుకుని ర్యాంక్ 1 అయిపోయి కేవలం దిక్సూచిలో ఫోటో కోసం 2000 కాంట్రిబ్యూషన్ పంపించింది ఏలూరు నుంచి. నెక్స్ట్ 3000 మా గురించి 3000 కంట్రిబ్యూషన్. 3000 కాంట్రిబ్యూషన్ పంపించిందంట. వావ్, గ్రేట్. నెక్స్ట్ మువా కోటేశ్వరరావు. ఇక ఈ వ్యక్తి గురించి నేను ఏం చెప్పినా తక్కువే. సో ఫుల్ కమిట్మెంట్ లీడర్ మువా కోటేశ్వరరావు. ఏలూరులో ఉంటాడు, ఒక స్వీట్ షాప్ ఓనర్ అనమాట. ఒక స్వీట్ బండి నడుపుతూ స్వీట్ షాప్ పెట్టుకొని నడిపే వ్యక్తి. నాలాగా అనిపించాడు మువా కోటేశ్వరరావు. నేను అప్పట్లో ఎన్ని పనులు చేశానో అన్ని పనులు చేస్తూ ఉండేవాడు. ఫ్యామిలీకి, పిల్లల కోసం పాపం ఆహారలేసంలో ఏదో డ్రీమ్ పెట్టుకొని వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వాలని చెప్పేసి తపన పడుతున్న వ్యక్తి అనమాట. సో ఈ వ్యక్తి ఈరోజు ర్యాంక్ 1 అయిపోయాడు. కేవలం సేఫ్ షాప్ లో డైమండ్ అవ్వాలని ఫిక్స్ అయిపోయాడు. ఫుల్ టైం దిగాడు. వైఫ్ అండ్ హస్బెండ్ డిషాలకు వచ్చారు. ఫుల్ కమిట్మెంట్ లీడర్ అది. ర్యాంక్ 1 అయిపోయాడు. అండ్ వీరబాబు. సో వీరబాబు నేను బిగినింగ్ లో చూసా, ఖమ్మంలో ఉపేంద్రతో పాటు రైట్ హ్యాండ్ గా ఉన్నాడు. సో ఈ రోజుకి పేషెన్స్ గా ఉన్నాడు, బట్ సక్సెస్ ఖచ్చితంగా వచ్చింది. అంటే నేర్చుకుంటున్నాడు, ప్రాసెసింగ్ లో ఉన్నాడు కుర్రాడు. ఓకే, ఈ బిజినెస్ లో ఎవరికి వాళ్ళు స్వతహాగా ర్యాంక్ 1 అయిపోతేనే ర్యాంక్ 2 కాగలరు, ర్యాంక్ 2 అయితేనే ర్యాంక్ 3 కాగలరు, ర్యాంక్ 3 అయితే ర్యాంక్ 4 కాగలరు. స్వతహాగా ర్యాంక్ 2 కాబోతున్నాడు, కష్టపడుతున్నాడు. ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, ఒకరోజు వీరబాబు సార్ కూడా డైమండ్ అవుతాడు పక్కా. అండ్ సైదా గారు నర్సరాపేటలో ఉంటాడు, పెయింట్ మేస్త్రిగా పనిచేస్తుంటాడు. రియల్ కమిట్మెంట్ లీడర్ అని చెప్పుకోవచ్చు. ఈరోజు రియల్ కమిట్మెంట్ ఏంటంటే, సో ఎంతో మంది సేఫ్ షాప్ లో చేసి ఆగిపోయిన వాళ్ళు అక్కడ ఎదురు పడుతూనే ఉంటారు. అయినా సరే ఎక్కడ భయపడకుండా, ఇతను డీడీ క్లోజ్ చేసినప్పుడు కూడా నేనే డీడీ క్లోజ్ చేసానండి. నేనే ఫోర్స్ చేసి డీడీ క్లోజ్ చేశాను ఆ రోజు. బట్ నా ద్వారా డీడీ క్లోజ్ చేసిన వాళ్ళు డైమండ్ ఖచ్చితంగా అవ్వాల్సిందే, అవుతారు కూడా. నేను ఆ విధంగా వాళ్ళకి నేను కమిట్మెంట్ కూడా ఇస్తాను. సో సైదా గారు కూడా ర్యాంక్ 1 అయ్యారు. అండ్ బషు గారు నాకు పెద్ద పరిచయం లేదు స్టార్టింగ్ లో, బట్ నా డౌన్ లైనర్ లో నా జూనియర్ భాష, పొన్నికెళ్ళ నుంచి భాష అనే వ్యక్తి బషు గారిని పరిచయం చేశాడు. ఆ రోజే కమిట్మెంట్ తీసుకున్నాడు. నర్సరాపేట వెళ్ళాము, ఆ రోజు భాష గారిని చూసాము. ఫుల్ కమిట్మెంట్ లీడరు. ఇలానే జూమ్ లో కనిపించాడు. సార్ మీరు దిశాకి రావాలి, మిమ్మల్ని డైమండ్ చేసే బాధ్యత నాదే అన్నాను. ఆ రోజు కేవలం దిశాకి దేనికోసం వచ్చాడు తెలుసా? నేను చెప్పానని చెప్పేసి ఒక మాట కోసం వచ్చాడు. ఆ రోజు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి దిశాకి వచ్చారు. ఈ రోజు కూడా నిలబడి ఈ రోజు నర్సరాపేటలో ఒక మంచి టీం తయారు చేస్తున్నాడు. అండ్ మేకల రమేష్. సో ఈ వ్యక్తి రాజధాని ఏరియాలో పనిచేస్తున్నాడండి. రాజధాని ఏరియాలో వాళ్ళ అప్లైన్లు చేర్పించిన వ్యక్తులు లేరు అనంతరంలో, బట్ అయినా సరే చేర్పించిన అప్లైన్ ఉన్నా లేకపోయినా సరే సపోర్ట్ చేసి అప్లైన్ పెట్టుకున్నాడు. వీరా శ్రీనివాసన్ పట్టుకున్నాడు, బోడీని పట్టుకున్నాడు, నాగలక్ష్మి పట్టుకున్నాడు. ఈరోజు ర్యాంక్ 1 అయిపోయాడు. కష్టపడి ర్యాంక్ 1 అయ్యారండి వీళ్ళు. వీళ్ళకి నేను చెప్తున్నా కదా, వీళ్ళల్లో నేను సొంతంగా వీళ్ళల్లో నేను వెళ్ళి సపోర్ట్ చేసిన వ్యక్తులు, నేనైతే సపోర్ట్ చేసి డైరెక్ట్ గా వన్ సైడ్ సపోర్ట్ చేసిన వ్యక్తులు రాజరత్నం, కేదుర్గా, వీళ్ళిద్దరు తప్పితే ఇంక మిగతా వాళ్ళు ఎవరు కూడా కనీసం వన్ సైడ్ కూడా నేను సపోర్ట్ చేయాల. వీళ్ళిద్దరికి వన్ సైడ్ సపోర్ట్ చేశాను, రాజరత్నంకి, దుర్గాకి. వీళ్ళిద్దరికి నేను చేశాను, ఎందుకు నా ద్వారా జాయిన్ అయ్యారు కాబట్టి నేను చేశాను. మిగతా వాళ్ళు ఎవరికి వన్ సైడ్ కూడా నేను సపోర్ట్ చేయలేదండి. వాళ్ళు కష్టపడి 2 వైపుల టీం తెచ్చుకొని డైమండ్స్ అయ్యారు. సో రియల్ కమిట్మెంట్ అంటే కమిట్మెంట్. దిక్సూచిలో పుస్తకంలో ఫోటోలు వచ్చేస్తుంది వీళ్ళకి, వాళ్ళకంటే ఒక పేజ్ వచ్చేసింది, వాళ్ళ ఫోటోకి ఇలా వచ్చేసింది. నెక్స్ట్ ఇంకా బ్రాంజ్ లీడర్స్ లో ఇంకా అదిరిపోయే అంత సక్సెస్ఫుల్ లీడర్స్ ఇంకా ఉన్నారు. సో చూడండి, టార్గెట్ విన్నర్స్ అన్నమాట వీళ్ళు. డి రామచంద్రప్ప సేఫ్ షాప్ లో ఎప్పుడో చేరారు,
బట్ రీసెంట్ గా బిజినెస్ స్టార్ట్ చేశారు బేబీ మేడం వాళ్ళు. రీసెంట్ గా రీస్టార్ట్ చేసినాక నంగిలి టీం నుంచి సో ఈ రోజు కాంటెస్ట్ విన్నర్ అయిపోయాడు డి రామచంద్రప్ప, దందార్ లీడర్ అనుకోవచ్చు. లాస్ట్ 1 వీక్ లో కాంటెస్ట్ విన్నర్ అయిపోయాడు. నగేష్ బాబు సారు అండ్ వెంకటరమణ సార్ పైన అప్లైన్ లో వస్తాడు. అండ్ సి భానుమూర్తి గారు, ఈ వ్యక్తి గురించి ఏమని చెప్పాలండి, ఏమని చెప్పాలా? 2021 లో జాయిన్ అయిపోయిన వ్యక్తి, ఆ రోజే ఈ వ్యక్తి ఫోన్ నెంబర్ నా దగ్గర సేవ్ అయి ఉంది. ఆ రోజే నాకు పరిచయం చేశారు వాళ్ళు అప్లైన్ బేబీ మేడం అప్పుడు. నా దగ్గర సేవ్ అయి ఉంది. రీసెంట్ గా బిజినెస్ రీస్టార్ట్ చేశాడు, శ్యామవతి మేడం రీస్టార్ట్ చేసింది. సో అతను గ్రూప్ లో ఫోటో పెట్టగానే భానుమూర్తి అని భాను సార్ పర్మనెంట్ అటెండ్ వచ్చింది. చూస్తే ఈయన నాకు ఆల్రెడీ పరిచయం ఉన్న వ్యక్తి, ఆల్రెడీ అప్పట్లో కూడా నాకు ఫోన్ చేసి మాట్లాడాడు. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది మళ్ళీ రీస్టార్ట్ చేసినందుకు. రీస్టార్ట్ చేయడం మామూలు చేసినట్టున్నారా? జట్టి నీరజ్ ఎలా అయితే టార్గెట్ విన్నర్ అయ్యాడో అంతకు మించి అయ్యాడు ఇతను. బ్యాంకాక్ విన్నర్, లెఫ్ట్ రైట్ మళ్ళీ ఇద్దరు విన్నర్ చెప్పాడు. సి భానుమూర్తి రియల్ కమిట్మెంట్ కమాండర్ అని చెప్పుకోవచ్చు, కమాండింగ్ లీడర్. పైగా నైట్ అంతా మళ్ళీ పగలంతా మళ్ళీ ట్రావెల్కి వెళ్తాడు, కార్ డ్రైవింగ్ కి. మళ్ళీ నైట్ కుదిరిన టైంలో పని చేసుకుని పార్ట్ టైం గా చేసి కూడా ఈ రోజు బ్యాంకాక్ విన్నర్ అయ్యాడు భానుమూర్తి సార్. అండ్ వెంకటరమణ సార్ గురించి ఏం చెప్పాలి చెప్పండి? సో కమిట్మెంట్ దిక్సూచి కోసం ర్యాంక్ 1 అయిపోయాడు. దిక్సూచి కోసం ర్యాంక్ 1 డి రామచంద్ర సారు అండ్ వెంకటరమణ సార్ దిక్సూచి కోసం ర్యాంక్ 1 అయ్యారు. అండ్ టార్గెట్ విన్నర్ కూడా అయ్యాడు వెంకటరమణ సార్ బేబీ మేడం శాంభవతి మేడం టీమ్ లో. అండ్ మొగ్లీష్ సార్, సో ఈ వ్యక్తి గురించి పెద్దగా నాకు పరిచయం లేదు, బట్ వర్క్ చేస్తున్నాడు, ర్యాంక్ 1 లో ఉన్నాడు. త్వరగా ర్యాంక్ 2 కూడా కావాలని కోరుకుంటాను మొగ్లీష్ సార్ కోసం కూడా. క్లాప్స్. అండ్ పల్మనరీ టీం లీనా మేడం టీం, సో రియల్ కమిట్మెంట్ లీడర్ కార్తిక్ సార్. సో కొద్దిగా అగ్రెసివ్ గా ఉంటాడు, నాలాగా అగ్రెసివ్ గా ఉంటాడు, బట్ కమిట్మెంట్ ఉంది క్యాండిడేట్ కి. ఒకరి మీద ఆధారపడే వ్యక్తిత్వం కొద్దిగా ఉండేది అప్పట్లో. నేను చెప్పాను అప్లైన్ మీద ఆధారపడదు, డెవలప్ మీద ఆధారపడదు, నీ మీద నువ్వు చేసుకొని చెప్పాము. వాళ్ళ అప్లైన్ కూడా అదే విధంగా గైడెన్స్ ఇచ్చారు. ఈ రోజు కమిట్మెంట్ తీసుకొని ర్యాంక్ 1 అయ్యాడు, ర్యాంక్ 2 కాబోతున్నాడు. కొత్త టీం, కొత్త ఏరియాలో ఒక టీం ని క్రియేట్ చేస్తున్నాడు కార్తిక్ సార్, పి కార్తిక్ సార్. అండ్ కే గోపాల్ సార్ గోపాల్ సార్ గుర్తు గోపాల్ సార్ని పేరు చెప్పగానే నాకు నవ్వొచ్చింది. ఎందుకు వచ్చింది అంటారు? అంటే సో నేను కొంతమంది వ్యక్తుల్ని ఎలా గుర్తుపెట్టుకుంటానంటే వాళ్ళు నా మీద చూపించే ప్రేమ, అభిమానం గురించి. అతను ఫ్రెషర్ లో ఉన్నప్పుడు కార్తిక్ సారు, గోపాల్ సారు వాళ్ళ అప్లైన్ లో లీనా మేడం వాళ్ళు నా కాడకి వచ్చారనమాట. రాజశేఖర్ సార్ వాళ్ళు ఏం చేశాడంటే ఈయన గోపాల్ సార్ ఒక బుట్ట యాపిల్ సారీ మామిడికాయలు తెచ్చాడు, బుట్ట మామిడికాయలు తెచ్చాడు ఆయన ఫ్రెషర్ గా ఉన్నప్పుడు. ఎందుకు టైగర్ అంటే, లేదు గురించి మేము అందరికి ఇస్తాం గురించి, మీరు తీసుకోవాలి గురించి అన్నాడు. లేదు టైగర్ నేను ఇలాంటి తీసుకొని నాకు వద్దు టైగర్ అన్న. లేదు గురించి అంటాడు. సరే ఒక పంచే, నువ్వు బిజినెస్ వదిలిపెట్టుకుంటే డైమండ్ దాకా ఉంటా అంటే తీసుకుంటా అన్న. కండిషన్ పెట్టారనమాట. ఎందుకంటే నేను ఇలా తీసుకుంటే ఆ వ్యక్తులు మళ్ళీ లీడర్స్ తీసుకొని డైమండ్ కాకుండా మధ్యలో ఎగిరిపోతున్నాడు టైగర్. సో నువ్వు నాకు ప్రామిస్ చెయ్యి, నువ్వు డైమండ్ అయ్యాక ఉంటాను అంటే తీసుకుంటా అంటే, లేదు గురించి నేను డైమండ్ అయ్యాక ఉంటా గురించి అంటే ఖచ్చితంగా ఉన్నాడు. వాళ్ళు జరిపించిన వాళ్ళకి నీరెస్ట్ అప్లై లేకపోయినా సరే, బట్ ఈరోజు నిలబడ్డాడు, ర్యాంక్ 1 అయిపోయాడు కే గోపాల్ సార్, రియల్ కమిట్మెంట్ లేడు. మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ బుట్ట మామిడిగాయలు ఇచ్చాడు. ఇలా మామిడిగాయలు మిగతా వాళ్ళు ఇవ్వాలని నేను చెప్పట్లా, ఇవ్వకూడదు, అలా చేయొద్దు. ఎందుకంటే అప్లైన్ కి మీరు చేయాల్సింది ఇలా అచీవ్మెంట్ చేసి చూపించండి, ఓకేనా? బట్ నాకు ఆ రోజు ఆయన చూపించిన ప్రేమ నాకు చాలా వండర్ అనిపించింది అనమాట. ఎందుకంటే ఏ రోజు ఎవరి ప్రేమ అభిమానాలు పొందుకున్న వ్యక్తిని కాదు నేను, బట్ సేమ్ చెప్పిన వచ్చినాక ఎంతమంది ప్రేమ అభిమానాలు చూపిస్తుంటే తట్టుకోలేకపోతాను అనమాట. సో రియల్ గా వీళ్ళ కోసం ఎంత చెప్పుకున్నా తక్కువ అనమాట. సో థ్యాంక్ యూ గోపాల్ సార్. రైట్. అండ్ రాజలక్ష్మి, బండ్రెడ్డి రాజలక్ష్మి, సో వీళ్ళందరికీ అప్లైన్ నీరెస్ట్ అప్లైన్ లేరండి సరిగ్గా, బట్ అయినా సరే దగ్గర అప్లైన్లు సపోర్ట్ చేసే అప్లైన్లు, గోల్డ్ లీడర్లు లేకపోయినా సరే, పెరల్ లీడర్స్ లేకపోయినా సరే కమిట్మెంట్ తీసుకొని బండ్రెడ్డి రాజలక్ష్మి నిన్నటి రోజు కూడా గుంటూరులో వచ్చి ప్లాన్ చెప్తూ నేను ఎప్పుడో ప్లాన్ చెప్పిన వ్యక్తికి వాళ్ళు ఫాలోఅప్ చేశారండి. నాకు వండర్ అనిపించింది. నేను వెన్ను వాళ్ళ దగ్గర కింద ఒక ఆమె ఉంటే, అప్పుడు నాగలక్ష్మి అనే ఆమె ఉంటే, ఆమెకి అప్పట్లో నేను ప్లాన్ చెప్పి ఫాలోఅప్ చేసి, నేనే డైరెక్ట్ ప్లాన్ ఫాలోఅప్ చేస్తే వాళ్ళకి మళ్ళీ నేను ఫాలోఅప్ చేయడానికి వచ్చాను. రియల్ గా గ్రేట్ అనిపించింది. సో సేమ్ షాప్ వదల బొమ్మాలి వదల అనే టైప్ లో ఉండేది అనమాట. రియల్ కమిట్మెంట్ లేదు బండ్రెడ్డి రాజలక్ష్మి, గ్రేట్ అనమాట. అండ్ ఎం ప్రవీణ్ సార్, సో వీళ్ళు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ కష్టపడి పనిచేస్తుంటారు. సో పాకాల మన కొత్తగూడలో కూడా సో ట్రైనింగ్ కోసం వచ్చారు. వాళ్ళ టీం మంచి టీం తయారు చేశారు అక్కడ. ప్రవీణ్ వాళ్ళు డౌన్ లైన్ నుంచే టార్గెట్ విన్నర్స్ కూడా అయ్యారు. ఇద్దరు టార్గెట్ విన్నర్స్ అయ్యారు. ప్రవీణ్ సార్ రియల్ కమిట్మెంట్ లీడర్ అని చెప్పొచ్చు, ర్యాంక్ 1 అయిపోయారు. నెక్స్ట్ హస్కే హసీనా ఓల్డ్ గుంటూరు టీమ్ లో ఉంటారు వీళ్ళు. సో వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కమిట్మెంట్ లీడర్లే.
బట్ ఆ కమిట్మెంట్ అనేది కొనసాగితే బాగుండేది. సో మళ్ళీ రీస్టార్ట్ చేశారు. 2000 రూపాయలు కాంట్రిబ్యూషన్ కట్టారు. దిక్సూచిలోకి వచ్చారు. ఖచ్చితంగా ఈమె కూడా 100% ఒక ఫుల్ ఫైర్ బ్రాండ్ అనమాట. సో నేను ఎలా కేర చిన్నారావు ఎలా అయితే ఒక ఫైర్ గా చేస్తుంటాడో అలా ఫైర్ గా చేసే వ్యక్తి అనమాట. సో హసీనా మేడం కూడా సో రియల్ గా గ్రేట్ కమిట్మెంట్ అని చెప్పొచ్చు. అండ్ అహాల్య. సో వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ర్యాంక్ 1 సెలబ్రేషన్ నేనే చేశాను వీళ్ళకి. సో టార్గెట్ విన్నింగ్ సెలబ్రేషన్ చేశారు అనమాట. సో దిక్సూచి కోసం క్వాలిఫై కోసం మళ్ళీ రీబ్యాక్ అవుతున్నారు. ఖచ్చితంగా రీబ్యాక్ అయ్యి మళ్ళీ బిజినెస్ దుమారం చేస్తారని నేను నమ్ముతున్నా 100%. అమరావతి మంగళగిరి టీం అండ్ నేను రాజమణి. సో వీళ్ళ హస్బెండ్ వచ్చారండి. వైఫ్ కోసం హస్బెండ్ వచ్చాడు కుమార్ సార్. సో ఈ రోజు ఫాస్టెస్ట్ గా వచ్చిన తక్కువ టైంలో ర్యాంక్ 1 అయి చూపించాడు. నర్సపేటలో మంచి టీం తయారు చేస్తున్నాడు. ఒక ఊరు కాదండి, ఆ ఊరు ఈ ఊరు కాదు. స్వామిదాస్ గారు చెప్తున్నాడు అనమాట ఈ వ్యక్తి గురించి. గురుజీ కుమార్ సార్ మీలాగా కనిపిస్తున్నాడు, మీ అంత కమిట్మెంట్ కనిపిస్తుంది నాకు కుమార్ సార్ అంటున్నాడు. ఎస్, ఖచ్చితంగా ఆ వ్యక్తి కూడా నాలాగా కమిట్మెంట్ లీడర్ అని నాకు అర్థమైంది అనమాట. ఫుల్ ఫైర్ వర్క్ చేస్తున్నాడు. త్వరలో ర్యాంక్ 2 అవుతాడు, ర్యాంక్ 3 అవుతాడు, అన్ని కూడా అచీవ్మెంట్ చేస్తాడు నాకు నమ్మకం ఉంది. అండ్ ఈ మహాలక్ష్మి అక్క చెల్లెళ్ళు ఇద్దరు కూడా సో నాకు తోపుడు చెల్లెల్లాగా నాకు అనిపించారు. బిగినింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. వెళ్ళినప్పుడు నేను మాట్లాడాను అనమాట. సో చెల్లి మీరు ఖచ్చితంగా నిలబడి ఉండండి, డైమండ్ అయ్యేదాకా ఉండండి, వదిలిపెట్టండి అని చెప్పాను. అక్క వదిలేసింది, బట్ చెల్లి వదిలిపెట్టలేదు. సో చెల్లి కమిట్మెంట్ తీసుకొని మళ్ళీ రీస్టార్ట్ చేసి ఈ రోజు ర్యాంక్ 1 ఫోటో వచ్చేలా చూస్తుంది దిక్సూచిలో. అక్కకు ఫోటో కూడా రావాలని కోరుకుంటున్నాను. సో ఖచ్చితంగా తమ్మూరు విజయలక్ష్మి కూడా ఫోటో రావాలని నేను కోరుకుంటాను. సో నెక్స్ట్ అట్లానే బి అరుణ ఫుల్ కమిట్మెంట్ అని చెప్పుకోవచ్చండి. సో ఈమె ఖమ్మం టీంలో ఉంటారు. సో ఖమ్మం టీంలో సో కవిత మేడం అండ్ మా రామారావు సార్ రెస్పాన్సిబిలిటీ లెగ్ లో ఉంటారు. సో ఫుల్ హార్డ్ వర్క్ అని చెప్పుకోవచ్చు. సో ఏది చెప్పినా కూడా ఇమీడియట్ యాక్షన్ చేస్తున్నారు. ఖమ్మం టీంలో నాకు షిరార్బి చెల్లి ఎలా అయితే కమిట్మెంట్ గా ఫైర్ గా చేస్తుందో మళ్ళీ ఆ తర్వాత ఈమె అరుణ అనేమో అట్లా చేస్తుంది. రియల్ గా గ్రేట్ లెజెండ్ లీడర్ అని చెప్పుకోవచ్చు. సో గ్రేట్. నెక్స్ట్ షిలార్బి చెల్లి. సో నేను చెల్లి అని పిలుస్తున్నా అంటే ఎంతో ఫైర్ ఉంటేనే అలాంటి వ్యక్తులను నేను ఆ విధంగా నేను పిలవగలను. నాలాగా ఫైర్ ఉన్న వ్యక్తి అనమాట. ఏది చెప్పినా సరే కాంట్రిబ్యూషన్ పంపించమంటే ఈ ఫంక్షన్ కోసం ఫస్ట్ ఓపెన్ చేసింది కాంట్రిబ్యూషన్. మంచి మంచి చెయ్యి అంటారు కదా, శుభారంభం అంటారు కదా, నీ చెయ్యి మంచిదమ్మా, నీ హస్తవాసి మంచిదమ్మా అంటారు కదా. ఈ రోజు నా ఎంటైర్ టీంలో 1000 మందితో ఒక పెద్ద ఫంక్షన్ చేయాలని నాకు ఫస్ట్ నుంచి ఉన్న డ్రీమ్. గత 3 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాను. ఆ డ్రీమ్ ఇప్పుడు ఫుల్ఫిల్ అవుతుంది. ఇంతవరకు కాంట్రిబ్యూషన్స్ కలెక్ట్ కావాలంటే ఎప్పుడు చూసినా 300 కాంట్రిబ్యూషన్లు వచ్చాయి. టాప్ లో 350 వచ్చింది కానీ అంతకుమించి కాంట్రిబ్యూషన్ కలెక్ట్ కాల. ఫర్ ద ఫస్ట్ టైం 550 పైన కాంట్రిబ్యూషన్ వచ్చినాయి. ఇంకా 450 కాంట్రిబ్యూషన్ కూడా కలెక్ట్ అవుతుంది నాకు నమ్మకం ఉందనమాట. ఖచ్చితంగా జరుగుతుందని నాకు బిలీవ్ చేస్తాను. హస్తవాసి ఎవరిదంటే షిలార్బి చెల్లి. ఫుల్ ఫైర్ లీడర్, ఫుల్ కమిట్మెంట్ లీడర్ అనమాట. ఇలాంటి లీడర్స్ కి నా వాళ్ళు నా డౌన్ లైన్ లో వచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నాను కూడా. సో ఈ రోజు చెప్తున్నా కదండి, సింగిల్ ఉమెనే కావచ్చండి, బట్ దందార్ లీడర్, లెజెండ్ లీడర్ అని చెప్పుకోవచ్చండి. ఇలాంటి వ్యక్తులకు ఒక అన్నలాగా మేము తోడుంటామండి. సో గ్రేట్ లీడర్ అని చెప్పొచ్చు షిలార్బి చెల్లి ఖమ్మం నుంచి. అండ్ కోటేశ్వరి ఈమె గురించి నాకు పెద్ద పరిచయం లేదు, బట్ అయినా సరే మల్లికాన్ సార్ చెప్తూ ఉంటాడు మళ్ళీ ఫుల్ కమిట్మెంట్ లీడర్ గురించి అని. సో ర్యాంక్ 1 అయిపోయారు. ర్యాంక్ 1 సో ఈ రోజు అచీవ్మెంట్ చేశారు అనమాట. రియల్ గ్రేట్ లెజెండ్ లీడర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈమె డౌన్ లైన్ వస్తారనుకుంటా నాకు తెలిసి ఆర్ ఆంజనేయ సార్. సో ఇతర ఫోటోనే ఫస్ట్ ఫోటో వేసేసా. అంటే ఈ ఫోటోలు ఫస్ట్ సెకండ్ ఎవరికి వస్తాయో నాకు తెలీదు. ఏదైతే అది పెట్టని పెట్టేశారు. బట్ అయినా ఫస్ట్ ఫోటో వచ్చింది ఆయన ఫోటో. కేవలం ర్యాంక్ 1 కోసం మాత్రమే. సో అంటే దిక్సూచిలో ఫోటో కోసం మాత్రమే ఈ రోజు ర్యాంక్ 1 అయిపోయాడు. కేవలం దిక్సూచిలో ఫోటో కోసం మాత్రం ర్యాంక్ 1 అయిపోయాడు. ఏమని చెప్పాలి ఈ వ్యక్తి గురించి? ఫుల్ కమిట్మెంట్ లేదు. గురుజీ నేను ర్యాంక్ 1 అవుతాను గురుజీ, సాయంత్రం అవసరం అన్నారు. అవి చూపించాడు అంతే కథ. వాళ్ళ అప్లైన్ మంచి వీడియో తయారు చేసి పెట్టాడు. ఆ వీడియో కూడా నేను వీడియో ప్లే చేయాలి, బట్ వీడియో ప్లే చేయడానికి టైం లేదు. ప్రస్తుతానికి యూట్యూబ్ లో అప్లోడ్ చేశాను, గ్రూప్ లో షేర్ చేశాను. ఓకే, ఆర్ ఆంజనేయ సార్ ఫుల్ కమిట్మెంట్ లీడర్. చూడండి లెజెండరీ టీమ్. ర్యాంక్ 1 అచీవర్స్. వీళ్ళు పేరుకి ర్యాంక్ 1 కాదు, 32 మంది ర్యాంక్ 1 అచీవర్స్. పేరుకి కాదండి వీళ్ళు. ఫ్యూచర్ డైమండ్స్, ఫ్యూచర్ ఆర్మీ, ఫ్రంట్ లైన్ లీడర్స్. సో వీళ్ళు ఫ్యూచర్ లో నెక్స్ట్ త్రిబుల్ సి అయిపోయేటప్పటికి ఈ 32 మంది కనీసం 3 ర్యాంకులు అచీవ్ చేసి ప్లాటినం లో రావాలని కోరుకుంటున్నా. 32 మంది మిస్ కావద్దు. ఈ 32 మంది ఎక్కడ రావాలి? ప్లాటినం లోకి వచ్చేయాలి. నో సిల్వర్ క్లబ్, డైరెక్ట్ ప్లాటినం ఆర్ గోల్డ్ క్లబ్ లోకి రావాలి మీరు. లేదా వీలైతే పెరల్ క్లబ్ లో కూడా రావాలి.
మరి ఎవరైతే దందాలు లీడర్స్ ఉన్నారో మళ్ళీ 4 చూపిస్తాను. సో ఈ రోజు డేటు 19 తారీఖు, రేపు అక్టోబర్ 19కి ఇది ఇలా ఉంది ప్రొఫైల్. నెక్స్ట్ 3 నెలల తర్వాత వీళ్ళు ఏ లెవెల్కి వస్తారు కూడా, మళ్ళీ ఎవరు ఏ లెవెల్కి వచ్చినా కూడా నేను చెప్తాను, చూపిస్తా కూడా. సో నెక్స్ట్ ఏ అరుణ. సో ఏలూరు నుంచి దందార్ లీడర్, లేడీ లైన్ అని చెప్పుకోవచ్చు. ఈరోజు సేఫ్ షాప్ లోకి వచ్చారు, వర్క్ చేస్తామంటే చేస్తామని చెప్పేసి ఆలోచన కాదండి. ఒక లేడీ అయినా సరే ఈరోజు గుంటూరు గోరంట్ల వెన్యూ హాల్లో నైట్ స్టే చేసి తోడుగా మార్తమని ఒక వ్యక్తిని పెట్టుకొని వాళ్ళిద్దరు నైట్ పడుకొని పొద్దున్న వెళ్ళి ఫీల్డ్ వర్క్ చేస్తారు. పడుకుంటా కూడా ప్లేస్ లేదండి వీళ్ళకి. వెన్యూ హాలే వీళ్ళకి దేవాలయం, టెంపుల్ లాగా అయిపోయింది. అక్కడే ఉండి వర్క్ చేస్తున్నారు. ఏలూరులో వర్క్ చేస్తుంది. ఇద్దరు ర్యాంక్ 1 అచీవర్స్ ని చేసింది ఆల్రెడీ. సపోర్ట్ అంటే ఏమే చేసిందని నేను అనలే, కానీ వాళ్ళే కష్టపడి అయ్యారు, అనురాధ మేడము అండ్ మువా కోటేశ్వర గారు. బట్ వాళ్ళకి ప్రాపర్ నాలెడ్జ్ అయితే ఇచ్చిందండి. ఎవరు సొంతంగానే కష్టపడి అయ్యారు, బట్ అప్లై అయిన వాళ్ళు ప్రాపర్ నాలెడ్జ్ ఇచ్చేవాళ్ళు గ్రేట్ అని చెప్పొచ్చు. అరుణ చాలా గ్రేట్ దందార్ లీడర్ అనుకోవచ్చు. ఒకవైపు ఇద్దరు ర్యాంక్ 1 అచీవర్స్ చేసింది, రెండో వైపు ర్యాంక్ 1 అచీవర్ చేయడం కోసం వచ్చింది. సో ర్యాంక్ 2 అవ్వాలని కమిట్మెంట్ తీసుకుంది. ర్యాంక్ 2 అయి చూపించింది. ఈరోజు ర్యాంక్ 2 పట్టాలోకి వచ్చేసింది, ర్యాంక్ 2 ఫోటోకి వచ్చేసింది. రియల్ కమిట్మెంట్ లీడర్ చెప్పచ్చు ఏలూరు. అండ్ ఇక్కడ చూస్తే హేమచంద్రబాబు. సో ఈ వ్యక్తి ఫోటో బ్రాంజ్ క్లబ్ లో పంపించారు, బట్ నేను బ్రాంజ్ క్లబ్ లో పెట్టలేదండి. ఎందుకంటే ఈ వ్యక్తి ఆల్రెడీ సిల్వర్ అయ్యి టీం అంతా 0 చేసుకుని మళ్ళీ వచ్చాడు. అందుకని సిల్వర్ క్లబ్ లోనే పెట్టాను. రియల్ కమిట్మెంట్ లీడర్ అండి, నాకు బాగా ఇష్టమైన వ్యక్తి హేమచంద్రబాబు సార్. సోమశేఖర్ మామాజీ ఫంక్షన్కి వచ్చి ఒక గోల్డ్ మెడల్ అచీవ్మెంట్ చేసుకుని కమిట్మెంట్ తీసుకుని నెక్స్ట్ టార్గెట్ లో విన్నర్ అయిపోయాడు. బ్యాంకాక్ విన్నర్ అయ్యి బ్యాంకాక్ వచ్చాడు మాతో పాటు. అంత కమిట్మెంట్ ఉన్న లీడర్ హేమచంద్రబాబు. అండ్ పి విజయ్ కుమార్ సార్. సో ఈ వ్యక్తితో నాకు రిలేషన్ ఎట్లా అంటే, కండక్టర్ ఆర్టీసీ మా ఫాదర్ ఆర్టీసీ ఎంప్లాయీ, ఈయన ఆర్టీసీ కండక్టర్. అలా అనిపించింది అనమాట. మన ర్యాంక్ 2 సెలబ్రేషన్ అప్పుడు సార్తో మాట్లాడడం జరిగింది. అప్పుడు కూడా ర్యాంక్ 2 కమిట్మెంట్ తీసుకొని వచ్చాడు, ర్యాంక్ 2 అయిపోయాడు. ఈ రోజు దిక్సూచిలో ఫోటోకి వచ్చేసింది. మళ్ళీ 2000 కాంట్రిబ్యూషన్ పంపించాడు, దిక్సూచిలోకి వచ్చాడు. కే అచ్చమ్మ అంగన్వాడీ టీచర్, బట్ దందార్ లీడర్, లేడీ లైన్ అని చెప్పొచ్చు. అప్పట్లో గోల్డ్ కాయిన్ టార్గెట్ విన్నర్ కూడా అయిపోయిందమ్మా. సో ఇండిపెండెంట్ లీడర్, లెఫ్ట్ రైట్ ఆమె కష్టపడి చేసుకుంది. ఈరోజు మంచి చీఫ్ చేసుకుంది అనమాట ఖమ్మం నుంచి. నెక్స్ట్ పి రమేష్ గారు. ఈ బిజినెస్ చదువుతో పని లేదు, వయసుతో పని లేదు, అనుభవం లేదు. ఈ పి రమేష్ గారిని చూసినప్పుడల్లా నాకు స్వామిదాస్ గారు గుర్తొస్తాడు, గేరా స్వామిదాస్. అంటే అప్పట్లో స్వామిదాస్ కూడా ఏమి రాదండి, చదువు లేదు, నాలెడ్జ్ లేదు, ఏం లేదు. బట్ అయినా సరే ఈరోజు ఎంత నెంబర్ 1 గా స్వామిదాస్ గారు ఎలా డెవలప్ అయ్యాడో. పి రమేష్ అనే వ్యక్తికి ఈ రోజు కూడా నాకు తెలిసి పెద్దగా చదువు లేదు, కొంచెం ఆయనకి వినికిడి కూడా లోపం, వినికిడి కొంచెం వినిపించదు అనమాట. రంగస్థలం సినిమాలో చిట్టుబాబు లాగా కొంచెం తక్కువ వినికిడి. బట్ అయినా సరే ఇక్కడ వినికిడి తక్కువ, కానీ ఇక్కడ ఎక్కువ అనమాట. ఏదైనా ఈజీగా క్యాచ్ చేస్తాడు, ఏదైనా ఈజీగా పట్టుకుంటాడు. ఏది చెప్పినా సరే పాపం డబ్బులు ఉన్నాయా లేవో, కాంట్రిబ్యూషన్ ఉందా లేదో తెలియదు. నలుగురు అన్నదమ్ములు అండి, నలుగురు నెంబర్ 1 చెప్పాడు. పి చంద్రశేఖరు, పి రమేష్, కె గోపాలు, పి కార్తిక్, నలుగురు అన్నదమ్ములు. వాళ్ళు కజిన్ బ్రదర్స్ అంట. ఈరోజు స్వామిదాసు, శ్రీనివాసు అండ్ గేరా చిన్నారావు, మేము ముగ్గురు అన్నదమ్ములు ఎలా అయితే డైమండ్ అయ్యామో, ఇలా నలుగురు అన్నదమ్ములు డైమండ్ అవ్వాలని కమిట్మెంట్ ఇస్తున్నారు. ఎథికల్ గా ఉంటే ఖచ్చితంగా ఈ నలుగురు డైమండ్స్ అవుతారు. వాళ్ళ అప్లైన్ రాజశేఖర్ సారు అండ్ లీనా మేడంతో యూనిటీగా ఉండి సిస్టంలో ఉంటే మాత్రం వీళ్ళు ఖచ్చితంగా డైమండ్స్ అవుతారు, డౌట్ లేదు. అండ్ పి చంద్రశేఖర్ సారు మంచి దందార్ లీడరు. ఎంకామ్ దాకా చదువుకున్నాడు, టీచర్ గా పనిచేశాడు. ఫస్ట్ టార్గెట్ విన్నర్ అయ్యాడు. ఎన్నో కష్టాలు వస్తున్నాయి ఆ వ్యక్తి, ప్రాబ్లమ్స్, కొన్ని విషయాలు నాకు తెలుసు. బట్ అయినా సరే నిలబడి వర్క్ చేసుకున్నాడు. ఖచ్చితంగా ఫ్యూచర్ లో డైమండ్ అవుతున్నాడు. చెప్పే కదా. సో ఎంత హార్డ్ వర్క్ చేసినా ఎథికల్ గా ఉంటేనే ఇక్కడ సిస్టమ్ డబ్బులు సిస్టమ్ కి పంపించాలి, అప్లైన్కి యూనిటీగా ఉండాలి, గ్రాట్యుడ్ ఉండాలి. అలా ఎవరైతే ఉంటారో వాళ్ళు డైమండ్ అవుతారు. చంద్రశేఖర్ సార్ కూడా అలా ఉండి డైమండ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. అండ్ బి శ్రీనివాస సార్. కొంతమంది వ్యక్తుల గురించి చెప్తే నాకు వెంట్రుకలు లెక్కపడుస్తాయి అనమాట, గూస్ బంప్స్ వచ్చేస్తాయి. అలాంటి గూస్ బంప్స్ ఇచ్చే వ్యక్తి బి శ్రీనివాసులు. ఈ వ్యక్తి కోసం నా తరపు నుంచి బిగ్ సెల్యూట్ చేస్తాను, బిగ్ సెల్యూట్. నా ఎంటైర్ టీంలో ఇప్పటి వరకు 8,000 మంది టీంలో, సో ఇప్పటి వరకు నేను పనిచేసిన వ్యక్తుల్లో 8,000 మంది టీంలో నెంబర్ 1 ప్లేస్ ఎవరికి ఇస్తానంటే నేను బి శ్రీనివాసుగా ఇస్తాను. ఎందుకు బి శ్రీనివాసుగా ఇస్తానంటే, బి శ్రీనివాసు సారు రావటం ఒక డిన్నర్ క్వాలిఫైలో నాకు పరిచయం అయ్యాడు. వాళ్ళ అప్లైన్ మీరా మేడం బాబాయ్ సార్ తీసుకొచ్చి పరిచయం చేశారు. సో నరేష్ గురితో డిన్నర్ చేస్తూ మాట్లాడుకున్నాము. ఆ రోజు చెప్పాడు, గురుజీ నేను నార్మల్గా చేయను గురుజీ, నేను దుమారం చేస్తాను అన్నాడు. ఒకప్పుడు ఇదే మాట నేను అప్పట్లో నరేంద్ర గురుజీతో నేను అన్నాను,
మళ్ళీ అదే మాట ఇప్పుడు శ్రీనివాస్ సార్ నోట్లో విన్నాను. ఖచ్చితంగా ఈ వ్యక్తి చేస్తాడని అనిపించింది అనమాట. సో ఫస్ట్ టార్గెట్ బ్యాంక్, ఫస్ట్ టార్గెట్ విన్నర్ అయిపోయాడు, ఫ్రెషర్ నుంచి బ్రాంజ్ అయ్యాడు. రెండో టార్గెట్ బ్రాంజ్ లెవెల్లో మళ్ళీ లెఫ్ట్ రైట్ నారాయణ స్వామి సార్ని ఆదిలక్ష్మి మేడం ఇద్దరు విన్నర్ చెప్పించాడు, సిల్వర్ అయ్యాడు. మళ్ళీ సిల్వర్ లెవెల్లో నలుగురు విన్నర్ చెప్పించాడు. నారాయణ స్వామి సార్ నా కింద మున్నత్ మేడం, ఇటువైపు ఆదిలక్ష్మి మేడం, ఆదిలక్ష్మి మేడం కింద మళ్ళీ ఆ, శోభ. సో మొత్తం 5గురు విన్నర్స్ అయ్యారండి. ఈరోజు పోయినసారి ఛాంపియన్ ట్రోఫీ లీనా మేడం టీం కొట్టిందంటే కేవలం ఒక బి శ్రీనివాసులు గారు కమిట్మెంట్ లీడర్ అంటే కమిట్మెంట్ లీడర్ అండి. హ్యాట్రిక్ కొట్టి పడేశాడు, హ్యాట్రిక్. అందుకే నెంబర్ 1 ఇచ్చేస్తాం. సో బి శ్రీనివాసులు సార్ కంటిన్యూగా ప్లాటినం కొద్దిగా దగ్గరలో ఉన్నాడు. బట్ నేను ఒక డిడి తక్కువ ఉన్నా సార్ నేను ప్లాటినం పంపించలా, ఓన్లీ సిల్వర్లోనే పెట్టేశాం. సో ఖచ్చితంగా నెక్స్ట్ ప్లాటినం కాదు, గోల్డ్ కాదు, పెరల దాకా వచ్చేస్తాను నాకు నమ్మకం ఉంది. అలానే కమిట్మెంట్ లీడర్ శ్రీనివాస్ సార్. అండ్ నారాయణ స్వామి సార్ గురించి కూడా ఏం చెప్పాలి? వరుసగా 2 సార్లు కాంటెస్ట్ విన్నర్స్ అయ్యారు, 2 times వరుసగా కాంటెస్ట్ విన్నర్స్ అయ్యారు. ఎక్సలెంట్ లెజెండ్ లీడర్ అని చెప్పొచ్చు నారాయణ స్వామి సార్. ఒక మండల ప్రెసిడెంట్ హోదాలో ఉండి కూడా మోస్ట్ గ్రాటిట్యూడ్ పర్సన్. అప్లైన్ కి గ్రాటిట్యూడ్ ఉంటాడు, డౌన్ లైన్ కి గ్రాటిట్యూడ్ ఉంటాడు, ఎథికల్ పర్సన్, బోలా మనిషి. నారాయణ స్వామి సార్ నా టైం మనిషి, లోపల ఒకటి బయట ఒకటి ఫిల్టర్ ఉండదు, ఏదైనా మొహం మీద మాట్లాడేస్తాడు. బట్ ఆ మాట్లాడేటప్పుడు ఏ అప్లైన్ హట్ కాకుండా మాట్లాడమని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ అప్లైన్ ప్రేమగా చూసుకోవాలి, డౌన్ లైన్ ప్రేమగా చూస్తుంది. ఏ అప్లైన్ హట్ అవ్వద్దు, ఏ డౌన్ లైన్ హట్ అవ్వద్దు. ఎందుకంటే నా మాటలకి చాలా మంది అప్లైన్ డౌన్ లైన్ హట్ అవుతుంటారు. అలా హట్ కాకుండా నారాయణ స్వామి సార్ కొంచెం ఓర్పుగా నేర్పుగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. నారాయణ స్వామి సార్ కూడా వాళ్ళ అప్లైన్ బి శ్రీనివాస్ లెక్కనే హిస్టరీ క్రియేటర్ అనమాట. వరుసగా అన్ని కాంటెస్ట్ విన్ అవుతాడని నాకైతే నమ్మకం ఉంది. ఖచ్చితంగా చేసి చూపిస్తారని అనుకుంటున్నాను. సో లెజెండ్ లీడర్స్ అనమాట, సిల్వర్ లీడర్స్ వీళ్ళు. సో ఇక్కడ 8 మంది ఉన్నారు. సో ఇంకా సిల్వర్ క్లబ్ లో దందార్ లెజెండ్ లీడర్స్ అని చెప్పుకోవచ్చు అనమాట ఇక్కడ నుంచి. సో టి వెంకటేశ్వర్లు సిల్వర్ లీడర్ కందుకూరు టీం నుంచి. ఈరోజు మల్లికార్జున్ సార్కి రైట్ హ్యాండ్ గా ఉన్నాడు. ఇలాంటి వ్యక్తుల్ని నేను బాగా ఇష్టపడతాను, ఇలాంటి వ్యక్తుల్ని ఇష్టపడతాను. టి వెంకటేశ్వర్ లాంటి వ్యక్తి అప్పుడు కావల్లో నన్ను తీసుకెళ్లాడు, వాళ్ళ టీం కోసం మాట్లాడించాడు, గ్రూప్ మీటింగ్ పెట్టించాడు. టి వెంకటేశ్వర్లు అప్లైన్ కి తోడుగా ఉంటున్నాడు. మల్లికార్జున సార్కి రైట్ హ్యాండ్ ఉంటున్నాడు. ఖచ్చితంగా నేను నరేష్ గురించి ఎలా అయితే రైట్ హ్యాండ్ ఉన్నానో మల్లికార్జున సార్కి టీ వెంకటేశ్వర్లు అలానే రైట్ హ్యాండ్ ఉంటున్నాడు. ఖచ్చితంగా ఫ్యూచర్ లో డైమండ్ కూడా అవుతాడు, డౌట్ అనేది. సో నెక్స్ట్ అలానే ఎలీషా గారు, ఈ వ్యక్తి గురించి ఏమని చెప్పాలండి? రియల్ పవర్ఫుల్ లెజెండ్ లీడర్ అని చెప్పుకోవచ్చు. కమిట్మెంట్ అనమాట. 2 times కాంటెస్ట్ విన్నర్ అయ్యాడు. ఒకసారి కాంటెస్ట్ విన్నర్ అయ్యాడు, బ్యాంకాక్ విన్నర్ అయ్యాడు. టీం అంతా 0 చేసుకుని మళ్ళీ వచ్చాడు, మళ్ళీ టాప్ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్. లాస్ట్ టైం 11 మంది బ్యాంకాక్ వెళ్తే ఆ 11 మందిలో మళ్ళీ కాంటెస్ట్ విన్నర్ ఎవరంటే ఎలీషానే అయ్యాడు. వన్ అండ్ ఓన్లీ ఎలీషా. రజనీకాంత్ డైలాగ్ కనిపిస్తుంది, నాన్న పందులే గుంపుగా వస్తాయి కానీ సింహం సింగిల్ గా వస్తుంది. డైలాగ్ ఈయన వర్తించింది అనమాట. అది పందులే గుంపుగా వస్తాయి నాన్న, బట్ సింహం సింగిల్ గా వస్తుందని ఆ డైలాగ్ ఈయనకు వర్తించింది. ఎందుకంటే సింహం సింగిల్ గా వచ్చి టార్గెట్ పెట్టాలని చూపించాడు ఎలీషా. రియల్ గా ఎలీషా కూడా నా తరఫు నుంచి బిగ్ సెల్యూట్. అండ్ ఓసూరు నాగరాజు మోస్ట్ గ్రాటిట్యూడ్ పర్సన్, నన్ను బాగా చూసుకుంటాడు. ఏలూరు వెళ్ళానంటే అడుగు పెట్టిన కాంచి మళ్ళీ బస్ ఎక్కించేదాకా ఎంత ప్రేమగా చూపిస్తాడంటే నిజంగా ఆ ప్రేమకి ఏమని చెప్పలేమండి. ఒక తండ్రి కొడుకునో కూతురునో ఇష్టంగా చూసినట్టు, ఒక కొడుకు ఇష్టమైన అమ్మ నాన్నని ఇష్టంగా చూసినట్టు అంత ప్రేమగా చూస్తున్నాడు ఓసూరు నాగరాజు. ఈరోజు ఇంట్లో కూర్చున్నా సరే సేఫ్ షాప్ కోసం కష్టపడుతున్నాడు. ఇతని కాంట్రిబ్యూషన్ నేనే పెట్టుకుంటా అని చెప్పాను, ఇతని కాంట్రిబ్యూషన్ కూడా వద్దని చెప్పాను. అయినా సరే ఇతని ఫోటో నేను దిక్సూచిలో ఎంటర్ చేశాను. సో మంచి కమిట్మెంట్ లీడర్. అండ్ ఎన్ నాగలక్ష్మి చెల్లి కూడా సో ఫుల్ ఫైర్ అనమాట. నేనైతే ఏమని స్టార్టింగ్ లోనే చూశాను. బోడీ సార్ అండ్ నాగలక్ష్మి చెల్లి, సో నేను సంజయ్ మేడం ఎలా అయితే జోడీగా ఉండి వర్క్ చేసుకుంటే డైమండ్ అవుతున్నామో, స్వామిదాసు గోపిశ్రీ మేడం ఎలా అయితే జోడీగా ఉండి వర్క్ చేస్తున్నారో, బోడీ సార్ నాగలక్ష్మి చెల్లి కూడా అలానే వర్క్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఫ్యూచర్ లో డైమండ్స్ అవుతారు. సో ప్రతిదీ అచీవ్మెంట్ ఏది చేసింది అనమాట. స్కూటీ అచీవ్మెంట్ చేయమంటే స్కూటీ కూడా చేసింది, క్లియర్. అండ్ ఎస్ దీప, సో మంచి వ్యక్తి, కమిట్మెంట్ తీసుకున్నారు. బట్ ఇంకొంచెం ఎఫర్ట్ పెడితే త్వరగా కింద డౌన్ లైన్ ప్లాట్ఫామ్ అవుతున్నారు కదా. సో మనం అప్లైన్ ఉన్నప్పుడు ఇంకా అవ్వాలన్నమాట, త్వరగా ప్లాట్ఫామ్ కావాలి. దీపా చెల్లి కూడా సో ఈరోజు అన్మ్యారీడ్ లేడీలో నా టీంలో సో సిల్వర్ లో ఉందన్నమాట. సో త్వరగా ప్లాటినం గోల్డ్ లో అండ్ పెరల్లో చూడాలని కోరుకుంటున్నాను.
అండ్ ఓషే గారి కింద కూడా మంచి లీడర్స్ ఉన్నారు. సో ఓషే గారు త్వరగా కూడా ప్లాటినం గోల్డ్లోకి వచ్చేయాలని కోరుకుంటున్నాను. అండ్ సిహెచ్ బోడీ సార్, ఎనర్జీ ఇంకా ఉంది, పవర్ ఉంది, కానీ బోడీ మొత్తం తీయాలి. తీస్తే ప్లాటినంలోకి గోల్డ్లో రావాల్సిన ఫోటో ఇది సిల్వర్లో వచ్చింది, ఇలా రాకూడదు. అండ్ అంతే చేసిన మేడం ఏం కూడా ఎనర్జీ ఉంది. సో ఓల్డ్ గుంటూరు నుంచి బట్ ఎనర్జీ తీస్తే ప్లాటినం గోల్డ్లో రావాల్సిన ఫోటో అనమాట. అండ్ అక్క చెల్లెలు ఇద్దరు సిల్వర్, వీళ్ళు యాక్చువల్గా ఒకటే కాంట్రిబ్యూషన్ ఇచ్చారు, బట్ వాళ్ళ వర్క్కి నేను ఫిదా అయిపోయి వాళ్ళిద్దరు ఫోటోలు పెట్టేశాను, ఒకటే కాంట్రిబ్యూషన్ పంపించాను సార్. సో చూడొచ్చు అక్క చెల్లెలు ఇద్దరు కమిట్మెంట్ లీడర్స్ అనమాట, టార్గెట్ విన్నర్స్ అయ్యారు. అండ్ ఈ రోజు మళ్ళీ దిక్సూచిలో ఫోటో కోసం ర్యాంక్ 2 సాధించుకొని వచ్చారు, ర్యాంక్ 2. అండ్ పద్మ మేడం ఏలూరులో ఉంటారు, వయసు పెద్దదే, బట్ అయినా సరే చాలా కసి అనమాట, పట్టుదల. ఈరోజు ఫుల్ టైం స్వీట్ షాప్ కూడా పక్కన పెట్టేసి ఫుల్ టైం తిరిగేశారు సిల్వర్ క్లబ్ లో. వాసు నాయక్ సార్ నా ఫ్రెండే, బట్ ఇంకొంచెం కసిగా పనిచేయాలి. కింద డౌన్ లైన్స్ గోల్డ్ లో ఉన్నప్పుడు ఇక్కడ ఉంటే నాకు నచ్చలేదు వాసు నాయక్ సార్, త్వరగా నువ్వు పెరలోకి వచ్చాయి. నెక్స్ట్ జి కవిత చెల్లి. సో ఈమె కూడా ఇక్కడ ఉండాల్సిన వ్యక్తి కాదు, ఆశా మేడం కూడా కాదు, ఇంకొంచెం ముందుగా వెళ్ళాలి. గోల్డ్ కానీ పెరల్లో కానీ ఉండాల్సిన వ్యక్తి కూడా కవిత చెల్లి కూడా త్వరగా ముందుకు రావాలని కోరుకుంటాను. అండ్ హనుమంతరావు సార్ ఫుల్ కమిట్మెంట్ లీడర్. సో ఈయన కూడా చెప్తున్నా కదా, సో ఇక్కడ ఉండాల్సిన వ్యక్తి కాదనమాట. సో ఈ పాటికి ప్లాటినం గోల్డ్ లో రావాల్సిన వ్యక్తి, బట్ వేరే వాళ్ళ వర్క్ కొంచెం ఇబ్బంది అవడం వల్ల సిల్వర్ వరకు వచ్చి 0 అయిపోయాడు, మళ్ళీ రీస్టార్ట్ చేశాడు, మళ్ళీ త్వరగా ప్లాటినం లోకి రావాలి హనుమంతరావు సార్. ఈయన మా స్కూల్లో నాతో పాటు నా సీనియర్ అనమాట నా స్కూల్లో. అండ్ పి రేవతి చెల్లి, సో ఈమె కూడా కమిట్మెంట్ లీడర్ అనమాట. సో ఈరోజు వాళ్ళ హస్బెండ్ ఏదైతే కళలు కన్నదో ఆ కళల కోసం ఈరోజు నిలబడి బిజినెస్ లో పనిచేస్తుంది అనమాట. ఖచ్చితంగా ఫ్యూచర్ లో దుడ్డిలత మేడం ఎలా ఉంటుందో అలానే రేవతి మేడం కూడా అలానే ఉంటారు. అండ్ కె కృష్ణ సార్, కంబాకుల కృష్ణ, పాపం ర్యాంక్ 3కి జస్ట్ 1 D 2 Ds ఉన్నాయి, అయినా సరే చేసేది ఏం లేదు. తమ్ముడే ప్యాకెట్ అని సాగుతుంది కదా. ఎవరు ఎంత బాగా ఇష్టమైన వ్యక్తులైనా సరే సో షో చూపిస్తుందే అదే వేస్తాం. ఈవెన్ నాది కూడా డైమండ్ షో కనపడలా, అందుకే ఓపెన్ లెటర్ అని రాశా. నేను డైమండ్ అని పెట్టుకోవాలా, నాకు ఒకటే మీకు ఒకటి కాదు, అందరికి ఒకటే రూల్ ఫర్ ఆల్, అందరికి ఒకటే. సో కమాల్ కృష్ణ సిల్వర్ క్లబ్ లో ఉన్నాడు, గ్రేట్ అనమాట. 2 సార్లు టార్గెట్ విన్నర్ చేశాడు, 2 సార్లు ఖమ్మం టీం ఛాంపియన్ టూర్ కొట్టేలాగా సపోర్ట్ చేశాడు, రియల్ లెజెండ్ అనుకోవచ్చు. మళ్ళీ కమిట్మెంట్ తీసుకున్నాడు, ఈసారి మళ్ళీ ఛాంపియన్ టూర్ కొట్టిస్తాడనుకున్నాడు. అండ్ ఖమ్మం కృష్ణ, సో మరి రాఘవయ్య సార్కి మేనమావగా ఉన్నాడు. బట్ ఇక్కడ చూడండి బిజినెస్ లో సొంత అన్నదమ్ములు రిలేషన్లు మేనమావులు డైమండ్లు అవుతున్నారంటే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ వర్క్ చేస్తున్నారు కాబట్టి, ఇండిపెండెంట్ లీడర్ కాబట్టి ఖమ్మం కృష్ణ కూడా ఈరోజు ఈ లెవెల్లో ఉన్నాడు. క్లియర్. సో నెక్స్ట్ ప్లాటినం లీడర్, సో ఆశా చెల్లి, సో దందార్ లీడర్ లేడీ లైన్ అని చెప్పుకోవచ్చు అనమాట. బట్ ఇక్కడ ఉన్న స్థాయి కాదు, గోల్డ్ కానీ పెరల స్థాయిలో ఉండాల్సిన వ్యక్తి అనమాట. సో టార్గెట్ విన్నర్ అయి చూపించారు. డౌన్ లైన్ కింద వెళ్తున్నప్పుడు ఇంకా అప్ లైన్ ఇంకా ఫాస్ట్గా వెళ్ళాలి. సో నెక్స్ట్ దిక్సూచిలో మాత్రం డౌన్ లైన్ కన్నా ముందు వరుస ఉండాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వాసవళ్ళ రాజు, సో మంచి ఎథికల్ పర్సన్, నమ్మకమైన వ్యక్తి, విశ్వాసపాత్రమైన వ్యక్తి అనమాట. సో అమరేంద్ర బాహుబలికి కట్టప్ప ఎలా అయితే ఉంటాడు, కట్టప్ప అక్కడ వినుబడి పొడిచేళ్ళి ఇక్కడ వినుబడి పడవాడు ఈయన. ఎందుకంటే ఈయన వేరే వాళ్ళ మాటలు వినడు, ఓన్లీ బాహుబలి మాట మాత్రం వింటాడు. ఈరోజు నేను బాహుబలి అయితే నాకు పక్కనే నాకు నమ్మకమైన వ్యక్తి ఎవరంటే వాసుపల్ల రాజు అని చెప్తాను. సో అంత గ్రాట్యూడ్గా ఉంటాడు, అంత విశ్వాసపాత్రంగా ఉంటాడు, అంత నమ్మకంగా ఉంటాడు, ప్రతిదీ చెప్పినట్టు చేస్తాడు. నేను ఏ పని చెప్పినా ఏది కూడా నో అనుకుండా చేసి పెడుతుంటాడు. సో ఖచ్చితంగా రాజు సార్ని డైమండ్ చేయడం నా బాధ్యత, నా రెస్పాన్సిబిలిటీగా నేను భావిస్తాను. అండ్ పి రాజశేఖర్ సార్, సో లీనా మేడంకి సేమ్ శివగామికి కట్టపలాగా అనమాట. సో రాజశేఖర్ సారు అండ్ గణేష్ సారు శివగామికి కట్టపలాగా ఉంటారు, వీళ్ళు అంత నమ్మకంగా ఉంటారు, ఎవరన్నా పొడమంది పొడి చేస్తారు కూడా వీళ్ళు. అలాంటి నమ్మకమైన వ్యక్తులు అనమాట. సో మంచి ఎథికల్ పర్సన్, కేవలం సో ఈరోజు దిక్సూచిలో ఫోటో కోసం ర్యాంక్ 3 అయిపోయాడు, హార్డ్ వర్క్ అనమాట, అంత నమ్మకమైన విశ్వాసంగా ఉంటాడు. నెక్స్ట్ జి అరుణ చెల్లి, సో టార్గెట్ విన్నర్ అయ్యారు, బ్యాంకాక్ వచ్చేసారు. సో ఈరోజు మీరా మేడం టీంలో సో టాప్ లీడర్షిప్ లో ఉన్నారు అనమాట. త్వరగా గోల్డ్ అవ్వాలి, కింద వాళ్ళు పెద్ద లెవెల్కి వస్తున్నప్పుడు మనం కూడా పెద్ద లెవెల్కి వచ్చారు. అరుణ చెల్లి కూడా ముందు రావాలని కోరుకుంటారు. సో నెక్స్ట్ దందార్ లీడర్స్ లేడీ లైన్ అని చెప్పవచ్చు. సో జోష్న మేడం ఈరోజు వాళ్ళ హస్బెండ్ జశ్వంత్ సార్ బిజినెస్ పాయింట్ ఆఫ్ లో కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే సో నిలబడి హస్బెండ్ ఒకవేళ డౌట్ పడినా సరే నో ప్రాబ్లం, నేను చేసి చూపిస్తాను, నేను డైమండ్ అది చూపిస్తాను, మా హస్బెండ్ కూడా ప్రౌడ్ గురించి చూపిస్తానని కమిట్మెంట్ తీసుకొని లేడీ లైన్ లాగా వర్క్ చేస్తారు జోష్న మేడం.
సో ఈరోజు ప్లాటినం కంప్లీట్ చేసి ర్యాంక్ 4కి దగ్గరలో ఉన్నారు. 2-3 డిగ్రీలు ఉన్నాయి, అయినా సరే ప్లాటినం క్లబ్లోనే పెట్టాము. సో గ్రేట్ లెజెండ్ అని చెప్పొచ్చు. త్వరలో ర్యాంక్ 5, ర్యాంక్ 6లో ఉంటారని ఆశిస్తున్నాను. సో నెక్స్ట్ కోనేటి నాగేశ్వరరావు, డైనమిక్ లెజెండ్ లీడర్ అని చెప్పుకోవచ్చు అనమాట. కమిట్మెంట్ తీసుకున్నట్టు కేవలం ర్యాంక్ 3 కోసం మాత్రమే, సో అంటే దిక్సూచిలో ఫోటో కోసం, సన్మానం కోసం మాత్రమే ఫాస్ట్ గా ర్యాంక్ 3 చూపించాడు. వాళ్ళ అప్లైన్ చేర్పించిన అప్లైన్ లేరు, సపోర్ట్ చేసే అప్లైన్ లేరు నియరెస్ట్ గా. బట్ అయినా సరే ఇండిపెండెంట్ గా వర్క్ చేసుకుని ఈ రోజు ర్యాంక్ 3 అయిపోయాడు కోనేటి నాగేశ్వరరావు. అండ్ లతా శ్రీనివాస్ గారు, సో బాగా ఇష్టమైన వ్యక్తే. బట్ బిజినెస్ అప్ డౌన్ ఉంటాయి, బట్ ఓపికగా స్థిరంగా చేయాలి. ఏ రోజు డౌన్ అవ్వద్దు. టీం డౌన్ అవ్వచ్చు, బట్ మనం డౌన్ అవ్వద్దు. ఫుల్ ఫైర్ లీడర్, నాలాగా ఫైర్ లీడర్, బట్ కమిట్మెంట్ తీసుకుంటాడు కానీ అప్పుడప్పుడు డౌన్ అవుతుంటాడు. డౌన్ అవ్వద్దు, తీసుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటాను. అండ్ దీప్తి రత్న సార్, దందార్ లీడర్, లెజెండ్ లీడర్, మంచి టైగర్. బట్ అయినా సరే కమిట్మెంట్ సేమ్ లతా శ్రీనివాస్ లాగా ఒకసారి ఉండేది, ఒకసారి ఉండదు. అలా ఉండదు, కంటిన్యూగా ఉండాలని కోరుకుంటాను. అండ్ గణేష్ సార్, మోస్ట్ ఎథికల్ లీడర్, మోస్ట్ గ్రాటిట్యూడ్ పర్సన్. ఈరోజు లీనా మేడంకి మంచి ఎథికల్ గా గ్రాటిట్యూడ్ ఉండే పర్సన్ అనమాట. సో నాకు కూడా ఏదైనా సరే పలమనేరు వెళ్ళినప్పుడు నాకు ఏది టిఫిన్ తెచ్చిపెట్టాలన్నా, నాకు ఏది వాటర్ తెచ్చిపెట్టాలన్నా, నా మంచి చెడులన్నీ కూడా చూసే వ్యక్తి నాకు గణేష్ సార్. సో అలాంటి మంచి ఎథికల్ పర్సన్ అనమాట. గణేష్ సార్ త్వరగా గోల్డ్ అండ్ పెరల్లో చూడాలని కోరుకుంటాను. సో వెల్కమ్ టైగర్, త్వరగా పెరగకుండా వచ్చాయి. అండ్ నందా సార్, సో నరేష్ గుజీ లాగా యంగ్ రిచ్ రిటైర్డ్ పర్సన్ అనమాట. సో ఇందాక చెప్పాడు కదా, నరేష్ గుజీ లాగా కంప్లీట్ తీసుకున్నది. ఖచ్చితంగా ఈరోజు ప్లాటినం అయిపోయాడు, ర్యాంక్ 3 అయిపోయాడు. త్వరలో ఇతని కింద 2 టార్గెట్ విన్నర్స్ కూడా అయ్యారు. సో ఫ్యూచర్ లో ఖచ్చితంగా నెక్స్ట్ దిక్సూచికి ర్యాంక్ 6లోకి వచ్చాయని కోరుకుంటాను. ర్యాంక్ 5, ర్యాంక్ 6లో ఉండాలని కోరుకుంటాను. సార్ లెజెండ్ లీడర్షిప్ అంట. సో ఈ 10 మంది కోసం, ర్యాంక్ 3 అచీవర్స్ కోసం కూడా బిగ్ క్లాప్స్, కాకపోతే బిగ్ సెల్యూట్. నెక్స్ట్ గోల్డ్ లీడర్స్, సో కోనేటి రాజలక్ష్మి. సో ఈ రేపల్ల టీము ఏమ కోసమే నేను ఒక రోజు కమిట్మెంట్ తీసుకొని వాళ్ళ ఊరు వెళ్ళాను, వాళ్ళ ఇంటికి వెళ్ళాను. కమిట్మెంట్ ప్రకారం వర్క్ చేసాము. ఆ రోజు ఛాంపియన్ ట్రోఫీ కూడా కొట్టారు. ఫ్రెషర్ నుంచి డైరెక్ట్ గా గోల్డ్ కూడా అయిపోయారు. బట్ మధ్యలో డ్రాప్ అయ్యారు. డ్రాప్ అవ్వద్దు, కంటిన్యూ ఉండాలి. ఈ రోజు దిక్సూచిన ఫోటో కోసం మళ్ళీ 2000 కాంట్రిబ్యూషన్ పంపించి మళ్ళీ లాగిన్ చేయించారు వాళ్ళ అప్లైన్స్. చెబుర్ సింగ్ సార్ అండ్ మాధవరావు సార్ కోసం, మల్లికార్జున సార్ కోసం కూడా బిగ్ సెల్యూట్. ఎందుకంటే ఇలాంటి వ్యక్తుల్ని ఎవరిని వదిలిపెట్టకుండా మళ్ళీ కంబ్యాక్ చేశారు. గ్రేట్. అండ్ బి శ్రీకాంత్ సార్, ఈరోజు దిక్సూచి పుస్తకాన్ని కరెక్షన్ చేయాలంటే నేను శ్రీకాంత్ సార్కి మాధుర్య చెల్లిగా పంపిస్తాను. ఏంటంటే సో వాళ్ళు అంటే నాకు నమ్మకం ఆయన వ్యక్తులు అనమాట. ఏదైనా ఒక పని చెప్తే వెంటనే చేసేస్తారు మాధుర్య చెల్లి అండ్ శ్రీకాంత్ సార్. సో ఈ దిక్సూచి పుస్తకం ఈ రోజు ఇలా తయారవుతుందంటే సో దానికి గల కారణం శ్రీకాంత్ సార్ అండ్ మాధుర్య చెల్లి. ఆ పుస్తకంలో కరెక్షన్స్ మొత్తం వాళ్ళే చూస్తున్నారు. ప్రతి కరెక్షన్ వాళ్ళే నాకు చెప్తున్నారు. నేను అది మళ్ళీ చేస్తాను. మిస్టేక్స్ ఐడెంటిఫై చేయడానికి నేను సంజయ్ మేడం చేస్తే సరిపోదని ఇంకొక వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళిద్దరు కూడా చూడమని చెప్పాము. వాళ్ళు చూస్తున్నారు అనమాట. సో శ్రీకాంత్ సార్ ఇక్కడ ఉండాల్సిన వ్యక్తి కాదు, ఖచ్చితంగా పెరల్లో కొరలో ఉండాల్సిన వ్యక్తి అనమాట. ముందుకు రావాలని కోరుకుంటున్నారు శ్రీకాంత్ సార్. అండ్ డి జ్యోతి చెల్లి, సో పర్మనెంట్ టీమ్ లో దందార్ లీడర్, బట్ ఇంకా కావాల్సిన పొటెన్షియల్ కన్నా తక్కువ వర్క్ చేస్తున్నారు. ఇంకా పొటెన్షియల్ గా వర్క్ చేస్తారు. ముందుకు రావాలని కోరుకుంటున్నా. పెరల్ కొరలో ఉండాల్సిన వ్యక్తి అనమాట. ఇక్కడ ఉండకూడదు, ముందుకు రావాలని కోరుకుంటున్నాను. అండ్ ధనేకుల రామారావు సార్ అక్కడ ఉండాల్సిన వ్యక్తి కాదు, డౌన్ లైన్ తో రాఘవయ్య సార్ తో ఈక్వల్ గా ఉండాల్సిన వ్యక్తి కాదనమాట. ముందుకు రావాల్సిన వ్యక్తి అనమాట. త్వరగా పెరల్లో కొరలో రావాలనుకుంటున్నారు రాఘవయ్య సార్. పాటిబల్ల సుధాకర్ సార్, ఈయన కూడా ఇక్కడ ఉండాల్సిన వ్యక్తి కాదు, ఇంకా పొటెన్షియల్ ఉంది. పొటెన్షియల్ మొత్తం తీయట్లేదు, తీస్తే ఇక్కడ ఉండేవాడు కాదు. ఖచ్చితంగా పెరల్లో కొరలో ఉండాల్సిన వ్యక్తి అనమాట. సో ముందుకు రావాలని కోరుకుంటున్నాను. చెవురు సీను సార్, సో ఈ వ్యక్తి కూడా ఇక్కడ ఉండాల్సిన వ్యక్తి కాదు. సో ఖచ్చితంగా పొటెన్షియల్ ఉన్న వ్యక్తి, పెరల్ కొరలో రావాల్సిన వ్యక్తి, ఇక్కడే ఉండిపోయాడు. ఇంకా ముందుకు రావాలని కోరుకుంటున్నాను. సో వీళ్ళ గురించి నేను ఇక్కడ ఏం చెప్పట్లేదంటే, వీళ్ళ గురించి నేను డైమండ్ ఫంక్షన్ లో చెప్పాలనుకుంటున్నాను. అంటే డైమండ్ ఫంక్షన్ లో ఎవరైతే పెరల్ అవుతారో వాళ్ళ గురించి నేను అక్కడ ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క నిమిషం మాట్లాడతాను. ఒక నిమిషం కాబట్టి 30 సెకండ్స్ మాట్లాడతాను. డైమండ్ ఫంక్షన్ లో నా డైమండ్ స్పీచ్ లో నా అప్లైన్స్ గురించి మాట్లాడతాను, నా డౌన్ లైన్స్ గురించి మాట్లాడతాను. నా డౌన్ లైన్స్ లో ఎవరైతే పెరల్ అవుతారో వాళ్ళ గురించి మాట్లాడతాను. పెరలైన వ్యక్తుల గురించి ఒక 30 సెకండ్స్ వాళ్ళని ఎలివేషన్ చేస్తాను. నేను మాట్లాడే మాటలు ఎలివేషన్ అవుతాయి. ఆ స్పీచ్ చూపించుకొని రేపొద్దున మీరు డైమండ్ అవ్వచ్చు. నేను డైమండ్ సెలబ్రేషన్ లో మీ గురించి నేను మాట్లాడతా. మీ గురించి మీరు పెరలు అయితే మాట్లాడతా. వీళ్ళందరూ పెరలు కావాలని మాట్లాడట్లేదు. ఇక్కడే నేనేం మాట్లాడలేదు. మాధవరావు సార్ బ్యాంక్ మేనేజర్ అయిన కూడా దందార్ లీడర్, ఇంకా పొటెన్షియల్ ఉంది. త్వరగా ఇంకా మంచి పొజిషన్ లోకి రావాలని కోరుకుంటున్నాను. అండ్ రాఘవయ్య సార్ ఇంకా దందార్ లీడర్, ఇంకా పొటెన్షియల్ ఉంది. ర్యాంక్ 5 లోకి రావాలి, ర్యాంక్ 6 లో రావాలి. అండ్ శాంభవతి చెల్లి కూడా ఇంకా పొటెన్షియల్ ఉంది, ఇంకా ముందుకు రావాలి. వీళ్ళున్న లెవెల్ నాకు నచ్చలా, అందుకే వీళ్ళ గురించి నేను ఎక్కువ బాధపడుతున్నా, ఎక్కువ మాట్లాడుతున్నా. వీళ్ళు లెవెల్స్ నాకు నచ్చలా.
ఇంకా ముందుకు రావాల్సిన లెవెల్స్ వీళ్ళు అందరూ. ఎన్ శివాని, సో చిన్న లెవెల్ కాదు, ఇంకా ముందుకు రావాలి, లెవెల్ గోల్డ్ కాదు, ఇంకా ముందుకు రావాలి. వెంకట సాగర్ మంచి పొటెన్షియల్ ఉన్న వ్యక్తి, బట్ ఈ లెవెల్లో ఉండాల్సిన వ్యక్తి కాదు, ఇంకా ముందుకు రావాలి. అండ్ ధర్నాస్ రవి సార్ ఈ లెవెల్లో ఉండాల్సిన వ్యక్తి కాదు, ఈ పాటికి వీళ్ళు పెరలవాల్సిన వ్యక్తులు. చూడండి, ఈ ముగ్గురు, ఈ ఆరుగురు, ఈ 12 మంది పెరలవాల్సిన వ్యక్తులు అండి వాస్తవానికి. ఈ 12 మంది పెరలైన అడిగితే నేను 2024లో డైమండ్ అయ్యాను. వీళ్ళు నిజంగా పెరలైన అడిగితే నేను నిజంగా డైమండ్ అయ్యాను అప్పుడే 24లోనే. బట్ వీళ్ళు అనుకున్నట్టుగా చేయలేకపోయారు. దానివల్ల ఆ, నేను కష్టపడుతున్నాను, నేనేం కష్టపడకుండా ఎవరికైనా లేను, బట్ కమిట్మెంట్ తీసుకున్నాను. నేను త్వరగా ఫాస్ట్ గా గోల్డ్ అయ్యా, పెర్ల్ అయ్యా, కోర్ల్ అయ్యా, టోపర్ అయ్యా, ఎమరాల్డ్ అయ్యా, రూబీ అయ్యా, డైమండ్ కూడా అయ్యా. సో బట్ వీళ్ళు ఇంకా అనుకున్న స్థాయిలో పర్ఫామ్ చేయట్లేదు. అనుకున్న స్థాయిలో ఈ 12 మంది పర్ఫామ్ చేయాలని కోరుకుంటున్నాను. క్లియర్. సో వీళ్ళు కొంచెం పర్లేదు, వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళు కొంచెం పర్లేదు అనమాట. సో కొంచెం పిల్లల సార్ పర్లేదు, కొంచెం పెర్లకు వచ్చాడు, బట్ ఇది కూడా కాదు, ఇంకా మంచి పొజిషన్ రావాలి. హనుమాన్ సార్ పెర్లకు వచ్చాడు, కొంచెం మంచి పొజిషన్ రావాలి. సో వీళ్ళకన్నా ఈ కుర్నాల లెవెల్ కన్నా కే జ్యోతి నెంబర్ 1 చెప్పుకోవచ్చు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా 4,000 పంపించారు, ఫోటో వచ్చేసింది. కోరల దగ్గరలో ఉన్నారు, రియల్ గా గ్రేట్ అని చెప్పొచ్చు. తక్కువ టైంలోనే కోరలు వస్తున్నారు. అండ్ దుర్గమ్మ చెల్లి కూడా సో పర్లేదు, సో కోరలు కాబోతున్నారు. అండ్ మల్లికార్జున సార్, సో ఈయనకు ఉండాల్సిన వ్యక్తి కాదు, టోపాల్లో ఉండాల్సిన వ్యక్తి, టోపాల్ క్లబ్ లో రావాలి. బట్ నాకు నచ్చలా మల్లికార్జున సార్, త్వరగా టోపాల్ కంప్లీట్ చేసి. అండ్ మీరా మేడం, బాబాజీ సార్ కూడా, వీళ్ళు కూడా ఇక్కడ ఉండాల్సిన వ్యక్తి కాదు, టోపాల్లో ఉండాల్సిన వ్యక్తులు, బట్ ఇది నాకు నచ్చలేదు అనమాట. టోపాల్లోకి వచ్చాను త్వరగా. వీళ్ళ గురించి నేను డైమండ్ ఫంక్షన్ లో మాట్లాడతాను. సో వీళ్ళ గురించి కూడా నేనేం మాట్లాడుతుంటా, డైమండ్ ఫంక్షన్ లో మాట్లాడతా. శ్రీనివాస్ గారు ఇక్కడ ఉండాల్సిన వ్యక్తి కాదు, ఎమరాల్డ్ ఉండాల్సిన వ్యక్తి. గోపిస్ మేడం ఎమరాల్డ్ ఉండాల్సిన వ్యక్తి. లీలా మేడం ఎమరాల్డ్ ఉండాల్సిన వ్యక్తి. అండ్ బేబీ మేడం కూడా ఎమరాల్డ్ ఉండాల్సిన వ్యక్తి, బట్ ఇక్కడ ఉండాల్సిన వ్యక్తి కాదు. ర్యాంక్ 7 లో కాదు, ర్యాంక్ 8 లో ఉండాల్సిన వాళ్ళు. సో వీళ్ళు కూడా ఇక్కడ ర్యాంక్ 8 లో ఉండాల్సిన వ్యక్తి కాదు. స్వామిదాస్ ర్యాంక్ 8 కాదు, ర్యాంక్ 9 రావాల్సిన వ్యక్తి. సంజయ్ మేడం ర్యాంక్ 8 కాదు, ర్యాంక్ 9 రావాల్సిన వ్యక్తి. అండ్ చిన్నారావు ఈయన కూడా ఇక్కడ ఉండాల్సిన వ్యక్తి కాదు, డైమండ్ క్లబ్ కాదు, ఈ పాటికి వీణా సవాల్సిన వ్యక్తి. ఈ వ్యక్తి కూడా ఇంకా చేయాల్సిన వర్క్ ఇంకా తక్కువ చేస్తున్నాడేమో, సో సరిగ్గా ఇంకా వర్క్ జరగట్లేదేమో, ఇంకొంచెం ఎక్కువ ఎఫెక్ట్ పెట్టాలేమో, ఇంకా టీంతో ఎక్కువ మాట్లాడుకోవాలేమో, ఎక్కువ రిలేషన్షిప్ బిల్డ్ చేయాలేమో. ఏదైతే లోపాలు ఉన్నాయో సో ఈ వ్యక్తి కూడా సరి చేసుకుంటే మంచిది. ఖచ్చితంగా సరి చేసుకుంటాడు అనుకుంటున్నాను, ఎందుకంటే నేనే కాబట్టి సరి చేసుకోవాలి తప్పదు. సో రైట్. సో వీళ్ళందరూ దిక్సూచిలో నిన్నటి రోజు ఫొటోస్ వచ్చినాయి అనమాట. దిక్సూచి పుస్తకం వేరే లెవెల్లో ఉండబోతుంది సార్. జస్ట్ ఒక పేజ్ మీకు చూపిస్తున్నాను. దిక్సూచి పుస్తకాన్ని మీకు వేరే లెవెల్లో ఉండబోతుంది. జస్ట్ మీకు ఒక చిన్న పేజీని చూపిస్తాను, చూడండి జాగ్రత్తగా. ఇక చూడండి, దిక్సూచి పుస్తకంలో నా ఉపద్ఘాతం వచ్చిందనమాట. దిక్సూచి పుస్తకం ఎందుకు రాశాను అంటే 100% అందరూ విజయం సాధించాలని, అంటే 100% సక్సెస్ రేట్, 100% సక్సెస్ రేట్ కావాలని దిక్సూచి రాసింది. అండ్ 100% మహిళా సాధికారిత కోసం. ఏ టీంలో లేడీస్ ఎక్కువ మంది ఎంకరేజ్ చేయరండి, బట్ గేరా చిన్నార టీంలో లేడీస్ ఎక్కువ ఉంటారు. ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్ చేస్తాం. ఈ 2 విషయాల కోసం నేను బుక్ రాశా. దిక్సూచి పుస్తకం నేను డబ్బుల కోసం రాయలా, నేను దీని మీద డబ్బులు తీసుకోవట్లా. మీకు ఏదైతే ప్రచురించిన పుస్తకం ఖరీదు ఉందో అది యాజ్ మీరు కొనుక్కోమని చెప్పేశా. నేనేం కొనమని కూడా నేను చెప్పట్లా, కొనమని కూడా నేను గిఫ్ట్ ఇస్తున్నాను. ఈ పుస్తకాన్ని 50 మందికి ఫ్రీగా ఇస్తున్నాను. నేను 50 కాదు 60 మందికి ఇస్తున్నాను ఫ్రీగా. ప్లాటినం అండ్ అబోవ్ లెటర్స్ కి, టార్గెట్ విన్నర్స్ కి 50 నుంచి 60 మందికి ఫ్రీగా ఇస్తున్నా. నేను నా సొంత డబ్బులు తెస్తున్నా ఫ్రీగా. ఇది నేను అమ్మకానికి పెట్టలా పుస్తకాన్ని, దీని మీద డబ్బు సంపాదించుకోసం పెట్టలా. ఈ నాలెడ్జ్ ని నేను టీంకి ఇస్తున్నా ఫ్రీగా. దిక్సూచి 1.0 ఎప్పుడు ప్రచురించామంటే 9వ తారీఖు 1వ నెల 2022న. అప్పుడు ఎవరైతే దిక్సూచిలో ఉన్నారో ఇప్పుడు కూడా దిక్సూచిలో ఉన్నారు. అప్పుడు ఎవరైతే లేరో అప్పుడు ఉన్న వాళ్ళు ఇప్పుడు లేరు. ఎందుకు లేరంటే మధ్య వదిలేశారు, బిజినెస్ వదిలేశారు. కాబట్టి అది వాళ్ళ తప్పు, నా తప్పు కాదు. నేను ఇలా ప్రతి 3 నెలలకు పెడుతూనే ఉంటాను. వదిలేస్తే అది నా తప్పు కాదు, వాళ్ళ తప్పే, వదిలేయకూడదు. అండ్ ఇప్పుడు 19/10/2025 రాశారు. మన టీంలోకి లాగిన్ అయ్యి 6 సంవత్సరాలు కష్టపడి పనిచేద్దే వాళ్ళకి 6 సంవత్సరాలు. అవర్ విజన్ గడప గడప సేఫ్ షాప్, ప్రతి ఊరికి అడ్డా సేఫ్ షాప్ అడ్డా, ఎగరాలి ప్రతి సేఫ్ షాప్ జెండా ఎగరాలి, రావాలి దేశం అంతా సేఫ్ షాప్ రావాలి, ప్రతి పేదవాడు ధనవంతంగా మారాలి. ఇవి నా మిషన్ అనమాట. అవర్ మిషన్ చూడండి, 2026కి 10 మంది డైమండ్ చేయాలి. ఎవరైతే పెర్లైన బోల్ నడుస్తున్నారో వాళ్ళని డైమండ్ చేయాలి.
2030కి 100 మంది డైమండ్స్, 2035కి 1000 మంది డైమండ్స్, 2040కి 10,000 మంది డైమండ్స్, 2045కి 1,00,000 మంది డైమండ్స్. 2045కి 1,00,000 మంది డైమండ్ చేసిన తర్వాత నేను వినిపిస్తాను. 1,00,000 మంది డైమండ్స్ నా టీంలో వచ్చినాక నేను వదిలిపెట్టేది లేదు ఈ బిజినెస్. అండ్ భవిష్యత్ కార్యక్రమాలు ఎన్నో రాశాను. ఇవన్నీ దిక్సూచి పుస్తకంలో అన్ని 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 చాలా ఎక్సలెంట్ గా ఉండబోతున్నాయి. ఒక పాఠ్య పుస్తకం ఎలా అయితే ఉందో అలా ఉండబోతుంది అనమాట. క్లియర్. సో మొన్న టార్గెట్ విన్నర్స్ ఎవరైతే అయ్యారో వాళ్ళందరి గురించి కూడా రాశారు ఇక్కడ. టార్గెట్ విన్నర్స్ మొన్న నాతో పాటు ఎవరైతే బ్యాంకుకి వచ్చారో శ్రీకాంత్ సార్ గురించి అండ్ రాఘవేష్ సార్ గురించి, కపాల్ కృష్ణ, అందరూ 11 మంది విన్నర్స్ గురించి కూడా దీంట్లో ఉంటుంది దిక్సూచి పుస్తకంలో. ఎందుకంటే పోయినసారి నాతో పాటు వచ్చారు కదా బ్యాంకాక్, అందుకే. మళ్ళీ ఇప్పుడు సింగపూర్ ఎవరైతే వస్తారో వాళ్ళ గురించి కూడా పారాగ్రాఫ్లు రాస్తాను. సెల్ఫ్ టాక్ రాశాను. సెల్ఫ్ టాక్ లో ఇక్కడ మీ పేరు, ఇక్కడ లాగిన్ ఐడి రాస్తే చాలు. ఈ సెల్ఫ్ టాక్ కూడా పెట్టారు దిక్సూచిలో. ఇవన్నీ సెల్ఫ్ టాక్. అండ్ టార్గెట్ విన్నర్స్ ఫుడ్లు పెట్టారు. ఎవరైతే లాస్ట్ కాంటెస్ట్ లో మాన్సూన్ మ్యాజిక్ లో టార్గెట్ విన్నర్స్ అయ్యారో, విన్నర్ నెంబర్ 1, 2, 3, 4 అందరూ విన్నర్స్, 26 మంది విన్నర్స్ ఫోటోలు వచ్చేస్తాయి దిక్సూచిలో. మళ్ళీ ఈ కాంటెస్ట్ ఎవరైతే విన్నర్స్ వస్తారో నెక్స్ట్ దిక్సూచి వస్తాయి. మళ్ళీ ఈ ఫోటోలు రావు, కొత్త కాంటెస్ట్ విన్నర్సే వస్తాయి. ఇప్పుడు నేను చెప్పే కదా, ఓపెన్ లో ఉన్నా కాబట్టి ఓపెన్ లో పెట్టాను. డైమండ్ అయితే డైమండ్ పెట్టేవాడిని. ఏ లెవెల్ ఉంటే ఆ లెవెల్ పెట్టాను దిక్సూచి పుస్తకం. అండ్ ఈ పేజీ ముందు వచ్చేది అనమాట. నెక్స్ట్ డే 1 చేయాల్సిన పనులు, డే 2 చేయాల్సిన పనులు, డే 3, డే 4, డే 5 7 డేస్ లెర్నింగ్ కోర్స్ ఇచ్చాను. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఆల్రెడీ రాసాము. నెక్స్ట్ నా యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాము. నా బ్యాంక్ స్టేట్మెంట్ కూడా ఉంది దీంట్లో. బ్యాంక్ కాదు, ఐటీఆర్ స్టేట్మెంట్. 6 సంవత్సరాల ఇన్కమ్ కూడా దీంట్లో ఉంటుంది. 2వ వారం చేయాల్సిన పనులు ఏంది, 100 రూల్స్ ఏంది, ఫ్రెష్ లెటర్ చేయాల్సిన పనులు, ఏ లెవెల్ లెటర్ ఏం చేయాలి, అన్ని విషయాలు ఉన్నాయి. అండ్ మీరు డైలీ రిపోర్ట్ పంపించడానికి ఫార్మాట్ కూడా పెట్టాను. కాంట్రిబ్యూషన్ రాసుకుని పెట్టాను. ఇక్కడ మీ యొక్క డ్రీమ్స్ ఫోటోలు అంటించుకుంటా కూడా పెట్టాను. వర్క్ షీట్ అనమాట. డ్రీమ్స్ రాసుకొని అంటించుకోవచ్చు. ఇక్కడ అంటించుకుంటా కూడా పెట్టాను డ్రీమ్స్. అండ్ లిస్ట్ రాసుకుంటా కూడా పెట్టాను. లిస్ట్ కూడా రాసుకుని పెట్టాను. లిస్ట్ అండ్ 3 ఫీట్ లిస్ట్ కోసం కూడా పెట్టాను. అండ్ ఎవ్రీడే రిపోర్ట్, మీరు ప్రతిరోజు ఎంత వర్క్ చేశారో రిపోర్ట్ అప్లై పంపించడం కోసం పెట్టారు. సో ఇవన్నీ కూడా దిక్సూచిలో రాబోతున్నాయి. క్లియర్. ఇంకా చాలా మంది కాంట్రిబ్యూషన్ ఇవ్వని వాళ్ళు ఉన్నారు. కాంట్రిబ్యూషన్ ఇంకా మీకు టైం ఇస్తాను. ఒక 10 నిమిషాల్లో మీరు కానీ కాంట్రిబ్యూషన్ పెట్టగలిగితే మీ ఫోటో కూడా యాడ్ చేస్తాను. ఏలియా సార్ కాంట్రిబ్యూషన్ ఇవ్వలేదు, గురుజీ ఫోటో పెట్టండి అన్నాడు. పెట్టలా. 2,000 రూపాయలు కాంట్రిబ్యూషన్ పెడితే పంపిస్తేనే ర్యాంక్ 1 ఫోటో పెడతాం. ఇంకా కాంట్రిబ్యూషన్ ఇవ్వని వాళ్ళు చాలా మంది ర్యాంక్ 1, ర్యాంక్ 2, ర్యాంక్ 3 లో ఉన్నారు. దయచేసి వాళ్ళందరి ఫోటోలు రావాలని నేను కోరుకుంటున్నాను. కాంట్రిబ్యూషన్ పంపించండి, ఫోటో పెట్టేస్తాను. ఓకే, Yes, ma'am. ఇది రూల్. సో థ్యాంక్ యూ సో మచ్. దిక్సూచి గురించి మొత్తం పోస్ట్ మార్టం చేసి మీకు చూపించాను ఈ రోజు. సో ఎలా అనిపించింది ఏంటి అనేది మీ ఫీలింగ్ కూడా చెప్పాలని కోరుకుంటూ ఇద్దరితో నా మాటలు ఇస్తాను. థ్యాంక్ యూ. నా మనసులో మాటలు ప్రతి ఒక్కరి గురించి బిగ్ బాస్ షోలో నాగార్జున చెప్పినట్టు ఎవరి గురించి ఏందనేది అన్ని ఓపెన్ గా ఉన్నదో అని చెప్పేశాను. మనసులో ఏదంటే అది చెప్పేశాను అనమాట. ఎవరు హార్ట్ అవ్వద్దు, ఆమ్లెట్ అవ్వద్దు. నా జెన్యున్ ఫీలింగ్స్ మీకు చెప్పాను. దాని దగ్గర మీరు మార్చుకొని ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇద్దరితో నా మాట ఇస్తాను. దిస్ గారా చిన్నారావు సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హో. థ్యాంక్ యూ సో మచ్.